ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి కాల్ చేయండి. అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. అమ్మ పెళ్ళైపోయింది, 1.5 year లోనే ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారు. విడాకుల వరకు వెళ్ళిపోయారు. తను చెప్పే రీజన్ వింటే చాలా అంటే దీనికి విడాకుల దాకా వెళ్తున్నారా అనిపించేసింది నాకు. సరే ఒకసారి మీతో మాట్లాడదాం. ఏది దాచిందో ఏది దాయలేదో అసలు ఏం జరిగిందో నాకైతే అర్థం కాలేదండి. తను తీసుకుందాం అనిపించింది, ఎందుకంటే విడాకుల దాకా వెళ్ళిపోతున్నారు కాబట్టి. ఈ వీక్ ఎపిసోడ్లో తను ఉన్నారండి మనకి, విజయ. ఒకసారి మాట్లాడదామండి. హలో హలో విజయ్ గారండి? అవునండి. ఎవరు? నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి. మ్యామ్ నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా విజయ, బాగున్నారా? నేను బాగున్నానండి. ఓకే, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ గారు ఉన్నారు. మీకు సంబంధించిన అంటే మీరు పెట్టినంత వరకు ఆ విషయాన్ని నేను కళ్యాణ్ గారి దగ్గర ఎక్స్ప్రెస్ చేశాను. ఒకసారి మాట్లాడతారా? వీలుగా ఉన్నారా మీకు? మీరు ఉన్నాను మ్యామ్, మాట్లాడతాను. ఓకే ఓకే కళ్యాణ్ గారు. అమ్మా విజయ నమస్తే అమ్మా. సార్ నమస్తే సార్. చెప్పమ్మా, ఎంత నీ వయసు, సమస్య ఏంటమ్మా? అంటే పెళ్ళయి 1.5 year అయింది అన్నది ఒకటే నాకు అర్థమైంది. అది కాస్త ఇప్పుడు విడాకుల వరకు వస్తుంది అన్నది. ఏమైందమ్మా? నీ వయసు ఎంత? మిగతా వివరాలు ఏమైనా ఉంటే చెప్పండి. నాకు ఇప్పుడు 26 years సార్. అమ్మా నాకు మ్యారేజ్ అయ్యి 1.5 year అయింది. సడన్ గా మా హస్బెండ్ నా దగ్గర నుంచి విడాకులు కావాలని చెప్పేసి అడుగుతున్నారు. అతని పేరేంటి? సూర్య మ్యామ్. సూర్య. అతను ఏం చేస్తుంటాడు విజయ? జాబ్ చేస్తారు మ్యామ్, ఐటీ ఆఫీసర్. మీది అరేంజ్డ్ మ్యారేజేనా? అరేంజ్ మ్యారేజ్ మ్యామ్. అమ్మ వాళ్ళు చూసిందే సంబంధం. అమ్మ వాళ్ళు చూసిన సంబంధమే చేసుకున్నాము. నాకు ఒక పాప ఉంది మ్యామ్. అంటే పాప అంటే అడాప్ట్ చేసుకున్నాను. అది మ్యారేజ్ కి ముందే నేను ఆ విషయం తనకి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. తను కూడా యాక్సెప్ట్ చేశారు. నేను కూడా హ్యాపీగా. పాప అంటే ఏ ఏజ్ అమ్మా? పాపకి ఎంత వయసు? 4 years మ్యామ్. ఓకే ఓకే. నీకెందుకు వచ్చింది ఆలోచన? అంటే ఎక్కడన్నా ఆ పాపకు సంబంధించి ఏదన్నా చూసి ఎట్లా తీసుకున్నావు? నేను ఆ పాపని ఒక దగ్గర చూసాను. నాకు వాళ్ళ పేరెంట్స్, ఆ పాపకి పేరెంట్స్ అట్లా కాకుండా అంటే నాకు తీసుకోవాలనిపించి నేను అడాప్ట్ చేసుకున్నాను. ఒక చుట్ట పెట్టాను మ్యామ్, అనాథాశ్రమంలో ఉంచాను నేను ఆ పాపని. నువ్వేం చేస్తావు మరి? పాపను అనాథాశ్రమంలో పెట్టండి, ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తావా ఏంటి? నేను అడాప్ట్ చేసుకుందామని అక్కడి నుంచి తెచ్చుకున్నాను అన్నమాట. ఆ విషయం నేను మ్యారేజ్ అంటే అమ్మ వాళ్ళ సంబంధం చూసినప్పుడే ముందు చెప్తే మంచిదే కదా అని చెప్పి నేను అవతల అబ్బాయికి, సూర్యకి చెప్పేశాను. అయితే తను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంత మంచి అమ్మాయి నాకు దొరకడం నిజంగా నా అదృష్టం అని చెప్పి తను కూడా యాక్సెప్ట్ చేశారు. మ్యారేజ్ చేసుకున్నాము. మాకు ఈ 1.5 year లో ఎలాంటి ప్రాబ్లమ్స్ గానీ గొడవలు గానీ ఏమి లేవు. అమ్మా విజయ్, ఒకటమ్మా, ఇప్పుడు ఆ పాప ఆల్రెడీ తల్లిదండ్రులు ఎవరో తెలీదా, లేదంటే తల్లిదండ్రులు చనిపోయినటువంటి బిడ్డను నువ్వు అనాథాశ్రమంలో పెట్టి పెంచుతున్నావా? ఎన్ని సంవత్సరాలు బట్టి అది పెంచిన తర్వాత ఈ పెళ్లి సంబంధం వచ్చింది? అసలు ఆ పాప వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారో నాకు తెలియదు సార్. నాకు పాపని అడాప్ట్ చేసుకోవాలనిపించి చేసుకున్నాను. మంచి ఉద్దేశం, చాలా గొప్ప ఉద్దేశం, చాలా మంచి పని కదండి. చాలా మంచి పని అమ్మా. ఇప్పుడు మీ ఇద్దరు ఒక కోర్ట్షిప్ అంటారు కదా, అంటే భార్యాభర్తలుగా మీరు కాకముందే మీరిద్దరు మాట్లాడుకున్నప్పుడు మొదటిసారి చెప్పేసావా ఆ పాప గురించి? చెప్పేసాను సార్. ఓకే. అతను ఏమి అసలు ఎవరు ఆ పాప, మనకెందుకు, ఇలాంటివి ఏమి అనలేదు? అసలు ఏం అడగలేదు సార్. నీకు ఇట్లాంటి ఆలోచన రావడం నిజంగా చాలా మంచిది. అటు కాదు విజయ్, ఇటు మీ పేరెంట్స్ కి అటు అతని పేరెంట్స్ కి కూడా తెలుసా పాపని అడాప్ట్ చేసుకున్న విషయమా? అవునండి, తెలుసు మ్యామ్. అడాప్ట్ చేసుకున్న విషయం తెలుసు. అందరూ పెద్ద మనసుతోనే ఒప్పుకున్నారు. పెళ్ళైన తర్వాత కూడా పాపని ఇంటికి తీసుకొచ్చేయాలనే ఆలోచనలో ఉన్నారమ్మా అప్పుడు, లేదంటే అనాథాశ్రమంలోనే కంటిన్యూ చేయాలనుకున్నారా? అంటే ఫస్ట్ మేము సెటిల్ అవ్వాలి కదా సార్, తీసుకొద్దాము అని అనుకున్నాము. మాకు రీసెంట్ గా ఒక 4 months బ్యాక్ మేము టూర్ కి వెళ్ళాం సార్, గోవా వెళ్ళాము. ఒక్క నిమిషం ముందే అంటే తీసుకొద్దాం అనుకున్నారు అంటే కనుక మళ్ళీ మీకు పిల్లలు పుట్టిన తర్వాత తీసుకొద్దాం అనుకున్నారా? పిల్లలు పుట్టక ముందు తీసుకొద్దాం అనుకున్నారా? అసలు ఆ పాపకి ఏ విధమైనటువంటి సపోర్ట్ ఇచ్చారు మీరు? అంటే చదువుకోవటానికి, బట్టలకి, ఇలాంటి వాటికి సపోర్ట్ ఇచ్చారా? అవును సార్. అంటే ఇప్పుడు ఉన్నంత వరకు నేనే చూసుకుంటున్నాను. ఇంకా మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి సేమ్ తను కూడా నేను ఎట్లా చూస్తానో ఆ పాపను తను కూడా అట్లానే చూస్తారు. ఏది ఇంటికి తీసుకురాకుండా అనాథాశ్రమంలోనే? ప్రస్తుతానికి అయితే బయట ఉంచాం సార్. 1.5 year కదా మాకు మ్యారేజ్ అయింది. అంటే మీరు ఇంకా ఇండెసిసివ్ గా ఉన్నారు, అంటే పాపను తెచ్చుకోవాలా అక్కడే ఉంచాలనేది ఇండెసిసివ్ గా ఉన్నారు. నువ్వు వర్కింగ్ అమ్మా? జయ గారు అడుగుతున్నారు. నేను జాబ్ చేస్తాను. యు ఆర్ ఆల్సో వర్కింగ్. వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ నా భయం ఏమీ లేదమ్మా. ఈ పరమైనటువంటి ఇంట్రెస్ట్, ఆ పాప మీద మీకు ఉండేటటువంటి ఇంట్రెస్ట్ జీవితకాలం ఉండేటటువంటి విధంగానే మీ ఇద్దరు మనసులో ఉన్నాయా? ఉన్నాయి సార్. అంటే మీ ఇద్దరికి మళ్ళీ ఒక్కొక్క ఆడపిల్ల అబ్బాయి పుట్టిన తర్వాత ఆ బిడ్డ మీద ఇంట్రెస్ట్ తగ్గదుగా?
ఆహా తగ్గదు సార్. ఎందుకంటే అనాథ ఒకసారి అనాథ అవ్వచ్చు, 2 సార్లు అనాథ అవ్వకూడదు ఎవరు కూడా. అవును సార్, తగ్గదు సార్. రైట్. కానీ చాలా మంచి విషయం విజయ, వినటానికి చాలా హ్యాపీగా అనిపిస్తా ఉంది కదా కళ్యాణ్. ఇప్పుడు దీంతో పాటు అతను ఒప్పుకోవటం ఇంకా గొప్ప విషయం కదా. అతను ఒప్పుకోవటం, ఇరువైపులా కుటుంబానికి ఒప్పుకోవటం, రేపొద్దున ఒకప్పుడు అవసరం ఉంటే కనుక బిడ్డని ఇంటికి తీసుకురావాలనే ఆలోచనలో ఉండటం, అన్ని గొప్ప ఆలోచనలు. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి సమస్య ఏంటమ్మా, ఏం జరిగింది? మేము 4 months బ్యాక్ ట్రిప్ కి వెళ్ళాం మ్యామ్. గోవా వెళ్ళాము. గోవా నుంచి రిటర్న్ వచ్చేసాము. వచ్చేసిన తర్వాత నన్ను ఇంటికి వెళ్తావా, నిన్ను ఇంటికాడ డ్రాప్ చేస్తా 2 days అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేశారు నన్ను మా హస్బెండ్. ఇప్పటికే డ్రాప్ చేసి 3 months అవుతుంది. ఇప్పుడు నువ్వు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నావా? అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. ఎన్ని మంత్స్ పెట్టామా? 3 months బట్టి నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను సార్. తను వెళ్ళిపోయిన 2 days తర్వాత నేను కాల్ చేశాను. ఏంటండి ఇట్లాగా వెళ్ళిపోయావు, వస్తానన్నావు కదా, ఇక్కడే వదిలేసావేంటి నన్ను, రావా అని చెప్పేసి ఫోన్ చేస్తే, నాకు నువ్వు వద్దు ఏమనుకోకుండా నాకు డివోర్స్ ఇచ్చేసే, నాకు డివోర్స్ కావాలి నీ దగ్గర నుంచి అని చెప్పి అడిగారు. కాదు నాన్న, అది కాదు. అసలు ఏమైంది ట్రిప్ లో? అంతకు ముందు మీరు ట్రిప్కి వెళ్ళారా? ఇదే ఫస్ట్ ట్రిప్? ఇదే ఫస్ట్ సార్, ఇదే ఫస్ట్ మేము బయటకి వెళ్ళాము. ఏమైంది? అంత ట్రిప్ అంతా సాఫీగానే అయిందా? హ్యాపీగా ఉందా? ఏమన్నా సంఘటన జరిగిందా? బానే ఉంది. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది సార్, నాకు మ్యారేజ్ కాక ముందు నుంచి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. నా మ్యారేజ్ టైమ్ లో ఆ అమ్మాయి కాంటాక్ట్ మిస్ అయింది. నేను ఆ అమ్మాయిని మ్యారేజ్ కి పిలవలేకపోయాను. సడన్ గా మాకు ట్రిప్ లో ఆ అమ్మాయి పరిచయం అయింది సార్. తను కలిసింది నాకు. తను ఎలా వచ్చింది? తను కూడా వాళ్ళ హస్బెండ్ తో వచ్చిందా? మ్యామ్ తనకి మ్యారేజ్ అయిపోయింది మ్యామ్, తను వాళ్ళ హస్బెండ్ తో వచ్చింది. సంతోషం. ఇద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అమ్మా? అవునా సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏమైందమ్మా మరి? ఏంటి ఆ ఫ్రెండ్ ని ఆ అమ్మాయి రావటం వల్ల ఇదేమన్నా ఏంటి సంఘటన? అది అంతా నాకు అలా ఏం లేదు సార్. నాకు మా హస్బెండ్ ని పరిచయం చేశాను. మా హస్బెండ్ తో కూడా అన్నయ్య అని మాట్లాడింది. అక్కడ ప్రాబ్లం అయితే నాకేం అనిపించలేదు సార్. మేము వచ్చేసిన తర్వాత అసలు నాకు రీజన్ ఏంటి అనేది చెప్పలేదు. నేను అడిగాను కూడా, ఏమైంది, ఎందుకు విడాకులు అడుగుతున్నా, రీజన్ చెప్పు అని చెప్పి నేను అడిగాను సార్. మీ ఫ్రెండ్ కి అడాప్షన్ స్టోరీ అంతా తెలుసమ్మా? నీ కథ అంతా తెలుసా? మొత్తం అంతా తెలుసు. అంతా తెలుసు. ఆ అమ్మాయి ఏమన్నా ఇంకో విధంగా ఏమన్నా చెప్పుండొచ్చా నీ భర్తకి? అదేంటి అని అంటే నీకేమన్నా కొద్దిపాటి ఐడియా అన్నా ఉందా? ఏం చెప్పుండొచ్చు వాళ్ళు? అంటే నువ్వు లేకుండా వాళ్ళు మాట్లాడుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నన్ను అక్కడ వదిలిన సిచ్యువేషన్ అంటే ఒకసారి మాత్రం తిను ఉండుమా, నేను బయటకు వెళ్ళేసి వస్తా అని చెప్పేసి తిను బయటకు వెళ్ళారు సార్. మరి నాకైతే అంటే ఈ అమ్మాయి నాకు అక్కడే పరిచయం కదా సార్, తినకి అంతకు ముందు అయితే పరిచయం లేదు. మరి మాట్లాడారేమో నాకైతే తెలియదు. నీకు అంటే ఏది అయ్యి ఉండొచ్చు నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నాకు రీజన్ నిజంగానే తెలియదు మ్యామ్. తను అంటే ఏమి అసలు కనీసం ఇది పలానా సిచ్యువేషన్ నువ్వు ఇట్లా అని చెప్పేసి అంటే నాకు ఏదైనా అర్థం అవుతుంది. ఒకటమ్మా, ఇప్పుడు నువ్వు ఎటువంటి సందిగ్ధ పరిస్థితిలో ఉన్నావో మేము కూడా అంతే సందిగ్ధ పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు కొద్ది గొప్ప కారణం చెప్పి నిన్ను దూరం పెట్టి తర్వాత విడాకులు అడిగితే కనుక ఆ కారణం సవ్వమైనటువంటి కారణమా, ఆ కారణంగా చేస్తున్నాడు అనేది దాని గురించి అతనితో డిస్కస్ చేయొచ్చు. కానీ అసలు 1.5 year పాటు జర్నీ, ఒక పెద్ద మనసు ఉండి బాగా అర్థం చేసుకునేటటువంటి ఒక వ్యక్తి సడన్ గా నిన్ను 3 నెలల పాటు దూరం పెట్టి విచిత్రంగా నీకు విడాకుల గురించి మాట్లాడుతున్నాడంటే కనుక ఇక్కడ నువ్వేమన్నా మా దగ్గర దాస్తున్నావా? ఈ వేదిక మీద దగ్గరకు వచ్చిన తర్వాత నీకు నిజంగా మనస్ఫూర్తిగా మేము సహాయం చేయాలి అని అనుకుంటే కనుక నిజం చెప్పు, నిక్కచ్చిగా అసలు ఎటువంటి ఆలోచన ఎటువంటి ఇది లేకుండా నిజాలు చెప్పు. లేదు అన్ని నా సైడ్ అంతా పర్ఫెక్టే అండి అంటే కనుక నువ్వు పర్ఫెక్ట్ అనే మాట మేము నమ్మి అతనితో మాట్లాడటానికి ఒక ప్రయత్నం చేస్తాం. అతను ఏదన్నా నీకు విరుద్ధంగా చెప్తే కనుక ఈ వేదిక మీద నీకు సమన్యాయం అనేటటువంటి లేదంటే న్యాయం అనేది జరగటం కష్టం. అది నేను ముందుగానే వార్నింగ్ ఇస్తున్నాను. అసలు నిజం చెప్తున్నారా మీరు? ఇదేనా, ఇంకేమన్నా ఉందా? ఇంకా ఏం లేదు. ఇంకేమీ లేదు. మరి మీ పేరెంట్స్ కి చెప్పావా అతను ఇట్లా డివోర్స్ అడుగుతున్నాడు అనే విషయం మీరు చెప్పారా? చెప్పాను మేడం. అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఒక్క మీ ఫోన్ కే రెస్పాండ్ అవుతున్నా. అది కూడా ఎత్తి ఏంటి చెప్పు, డివోర్స్ ఎప్పుడు ఇస్తావు, సంతకాలు ఎప్పుడు పెడతావు? రీజన్ అనేది ఉండాలి కదా. డివోర్స్ అనేది చిన్న విషయం కాదు కదా. నువ్వు ఆ చీర కొనుక్కోవద్దు లేదా ఈ నగలు కొనుక్కోవద్దు అని అది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు మేడం. ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నారు. విచిత్రం ఏంటంటే డివోర్స్ అనే దానికి ఒక కారణం ఉంటది కదా. ఒక కారణం చెప్పలేకపోతున్నాడు అంటే కనుక 2 అంశాలు అయి ఉండొచ్చు. ఒకటి అది బాగా సిగ్గుపడేటటువంటి కారణము. రెండోది ఏంటంటే ఆ కారణం చెప్తే కనుక నీ పరువు రోడ్డుకి ఎక్కుతుంది. తర్వాత నీ తల్లిదండ్రులు కానీ ఎవరన్నా కూడా ఇంకో విధంగా అవమానిస్తారేమో అని చెప్పి నీ మంచి కోరుకుంటూ కూడా కారణం చెప్పనటువంటి సందర్భం అయి ఉండొచ్చు.
లేదంటే మూడోది ఏంటంటే కనుక ఇంతకాలం ఈ 1.5 year పాటు ఈ సంఘటన గోవా వెళ్ళినటువంటి పరిస్థితిని పక్కన పెట్టి ఈ 1.5 year పాటు నీతో అంతా బాగా ఉన్నా కూడా అతని మనసులో ఏదో ఒక ప్రశ్న దాగుంది. అది గోవా వెళ్ళిన తర్వాత ఆ డౌట్ క్లియర్ అయింది కాబట్టి ఈ నిర్ణయం ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న నిర్ణయం ఇప్పుడు తీసుకుంటూ ఉండొచ్చు. ఇలాంటి రకరకాలు ఉంటుంటాయి. కానీ నాకు ఇంకొక సందేహం అండి, అతని మీద నీకేదన్నా అనుమానం ఉందమ్మా? అంటే వేరే ఎవరితో మాట్లాడుతున్నా? అలాంటి వాడు ఏం కాదు, చాలా బాగా చూసుకుంటాడు. అసలు తను చూసే విధానం గానీ తన కేరింగ్ గానీ చాలా బాగుంటది. ఇంకా అసలు చెప్పాలంటే అలాంటి అతను దొరకడం నిజంగా నా అదృష్టం అనుకోవాలి. ఏదో అంటే అతని వరకు నాకు అనిపించడం, అతను మాట్లాడక ముందే ఇన్ని గెస్ట్ చేయటం అనేది కూడా అనవసరం. కానీ ఏంటంటే నా యొక్క అనుభవంతో ఏంటంటే బహుశా అతనికి చాలా బలమైనటువంటి కారణం కనిపించింది. ఆ కారణం నీకు చెప్పటం వల్ల కేవలం నీతో ఒక ఆర్గ్యుమెంట్, ఒక డిస్కషన్, దానికి ఇంకో 10 ఎక్స్ప్లెనేషన్ నువ్వు చెప్పడం తప్ప అతను మానసికంగా సాటిస్ఫై అయ్యేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కారణం చెప్పినా చెప్పకపోయినా ఎండ్ రిజల్ట్ ఒకటే, డైవర్స్ అన్నట్టుగా అతను ఫిక్స్ అయ్యి నీతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుందమ్మా. ఎనీవే, అతను నీ ఫోన్ కాల్ అయితే ఎత్తుతున్నాడుగా? లిఫ్ట్ చేస్తారు సార్. రైట్, ఓకే. అయితే ఒకసారి కలపాలమ్మా. అంటే అంటే ఏం కావాలనుకుంటుంది అసలు? మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు విజయ? నాకు ఆయన కావాలి మేడం. ఎందుకు విడాకులు అడుగుతున్నారో నాకైతే తెలియట్లేదు. అందుకోసం అంటే ఎట్లాంటి రీజన్ లేకుండా విడాకులు ఎందుకు అడుగుతున్నారు? నాకు తను కావాలి. ఓకే, నీకు కావాలి అనే పాయింట్ అయితే ఓకే, కానీ తన వైపు ఎలాంటి రీజన్స్ ఉన్నాయో వింటే కదా తెలుస్తుంది, నాకైనా డాక్టర్ గారికైనా. మరి ఒకసారి మాట్లాడదాము, అతను ఏం చెప్తాడో చూసి దాని తర్వాత మాట్లాడగలుగుతారు. ఎందుకంటే అసలు ఎటు నుంచి చూసినా అతను మంచోడే అంటున్నావు, నీ మీద ఎలాంటి అనుమానం లేదు, నిన్ను బాగా చూసుకున్నాడు వన్స్ మీరు గోవా వెళ్లే వరకు కూడా. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం అతనితో మాట్లాడితేనే అర్థమవుతుందమ్మా. మరొకసారి కాల్ చేస్తారా మీరు? చేయండి. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. హలో. హలో, ఏమండి? చెప్పు. అది ఎందుకు నన్ను డివోర్స్ అడుగుతున్నాను? ఇగో 3 నెలల నుంచి అడుగుతున్నా నాకు డివోర్స్ కావాలని. 3 నెలల నుంచి నీకు చాలా అడుగుతున్నా, నువ్వు ఇవ్వట్లేదు. నువ్వు ఎప్పుడు డివోర్స్ ఇస్తావు అది ఒక్కటి చెప్పేసి నాకు కాల్ కట్ చేయి. అది నేను ఇవ్వడానికి రీజన్ చెప్పు ఫస్ట్. ఇప్పుడు నువ్వు పలానా తప్పు చేసావు, ఇది రీజన్ అని నువ్వు నాకు చెప్తేనే కదా నాకు తెలిసేది. నేను ఎప్పుడు ఫోన్ చేసినా నువ్వు ఇదే చెప్తున్నావు, నాకు డివోర్స్ కావాలి అని చెప్పి. డివోర్స్ దేనికి ఇవ్వాలి నేను నీకు? నేను ఏం తప్పు చేశానని డివోర్స్ ఇమ్మంటున్నాను నన్ను? నీకు పాప గురించి తెలీదా? నీకు చెప్పాను కదా, నేను మ్యారేజ్ కి ముందే నేను పాపని ఇట్లా అడాప్ట్ చేసుకున్నాను అని చెప్పేసి. అంటే నువ్వే అన్నావు కదా నీకు ఇంత మంచి మనసు ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది, నేను చాలా లక్కీ అని చెప్పి. అవును, మళ్ళీ ఇప్పుడు సడన్ గా ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నువ్వు అన్నా కాదనట్లేదు, కానీ దానికి ముందు ఏం జరిగిందో అది నీకు మాత్రమే తెలుసు. దాని గురించి నువ్వు నాకు చెప్పలేదు. నువ్వేం తప్పు చేసావు తెలుసు. ఇదంతా కాదు, ఫస్ట్ డివోర్స్ ఎప్పుడు ఇస్తావు అది ఒక్కటి చెప్పు. రీజన్ చెప్పు ఫస్ట్. ఏం చేశాను? నువ్వేదో తెలుసు అంటున్నావు, ఏం తెలుసో చెప్పు. పోనీ నువ్వు ఇది అని చెప్పి నువ్వు నాకు చెప్పు. నువ్వు ఏం చేసావో అది నీకే తెలుసు, నేను చెప్పాను. తెలుసా అంటే ఇప్పుడు నాకు తెలిసే చెప్పు. నువ్వు చెప్తేనే కదా ఇప్పుడు నీకు ఎలా తెలుసు, నీకేం తెలుసు, ఎక్కడ తెలుసు, ఏంటి చెప్పు. మంచిగా ఉన్నాం 1.5 year కదా, మంచిగానే ఉన్నాం కదా, బాగా చూసుకున్నావు. నేను నీతోనే మంచిగానే ఉన్నాను కదా. ఎప్పుడైతే మనం ట్రిప్ కి వెళ్ళొచ్చామో అప్పటి నుంచి నువ్వు నాతో సరిగా మాట్లాడట్లేదు. అమ్మ వాళ్ళ ఇంటికి దింపేసావు, ఇంటికి వెళ్ళిపోయావు. ఫోన్ చేస్తే సరిగా అటెండ్ చేయవు, అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు. రీజన్ తెలియకుండా ఏంది? మా అమ్మ వాళ్ళు ఏడుస్తున్నారు ఇంట్లో, ఏం జరుగుతుంది అని. నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతున్నాను, సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి. నేను కూడా కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నాను నాన్న. ఓకే, అది నమస్తే. నీకు చెప్పకుండా మీ సంభాషణ మేము వింటాం అనేటటువంటిది తప్ప ఒప్ప అనేది కాసేపు పక్కన పెడితే కనుక నాతో పాటు జయ గారు కూడా ఉన్నారు. నమస్తే అండి సూర్య. నమస్తే మ్యామ్. నమస్తే. ఇప్పుడు ఏంటంటే ఈ లెక్క తేలట్లేదు నాన్న. బేసికలీ ఆ అమ్మాయి ఏంటంటే తప్పేంటి అని చెప్పమంటుంది. నేను తప్పు చేస్తే కనుక నువ్వు అంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు. 1.5 year వరకు సాఫీగా జరిగినటువంటి జర్నీ. ఒక అనాథని తెచ్చుకున్న ఆ అమ్మాయి పెంచుకుంటుంది. ఆ పెంచుకునేటటువంటి దాన్ని మీరు కూడా హర్షించి నీ బిడ్డలాగే స్వీకరించకపోయినా దాన్ని ఖండించకుండా నువ్వు ఆ అమ్మాయి కుటుంబాలు ఇద్దరూ కూడా దాన్ని స్వీకరించడం, ఆస్వాదించడం అనేది చాలా గొప్ప అంశం. హ్యాట్స్ ఆఫ్. కానీ ఇదేంటి నాన్న, ఈ గోవా ట్రిప్ తీసుకొచ్చిన దరిద్రం ఏంటి మాకు అర్థం కావట్లేదు. అసలు ఏంటి ఈ అమ్మాయి మీద ఏమన్నా ఏం ప్రాబ్లం ఉందో మీరు ఒకసారి చెప్తే, తన వైపు ఏం సమస్య ఉంది? 1.5 year నుంచి చక్కగానే ఉంది కదా. అసలు ఏం జరిగింది చెప్పు నాన్న. తన లైఫ్ లో పాస్ట్ లో ఏం జరిగిందో ఆయన ఎప్పుడు అడగలేదు సార్. పాస్ట్ అడగలే. ఓకే, పాస్ట్ అడగలేదు. ఎందుకంటే ఉన్న కొద్ది పాస్ట్ చెప్పేస్తుంది కదా. తన పాస్ట్ అంటే ఆ బిడ్డని అడాప్ట్ చేసుకోవటం అని చెప్పింది. ఇంకేం పాస్ట్?
నేను మాట్లాడుతున్నాను సార్. చెప్పండి చెప్పండి సూర్య. తను ఒక పిల్లని అడాప్ట్ చేసుకునింది మంచిదే, పిల్లని చదివిస్తోంది పెంచుతోంది అది మంచిదే. ఓకే ఓకే. ఆ పిల్లని ఆమె అడాప్ట్ చేసుకునింది కాదు సార్, తనంతకు తానుగా కనిన బిడ్డ. ఎస్ సార్, ఎస్ మ్యామ్. ఏంటి ఎలా చెప్తున్నారు మీరు అది? అయితే మేము గోవా వెళ్ళాం సార్. విజయ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఆమె ఇద్దరు వచ్చారు సార్. అయితే విజయం చూసి వాళ్ళ ఫ్రెండ్ షాక్ అయింది సార్. అయితే మ్యారేజ్ అయిపోయిందా? ఓకే అయిపోయింది, మ్యారేజ్ కి పిలిచలేకపోయాను, కాంటాక్ట్ లేదు, మీరు ఎక్కడ ఉన్నారో తెలియలేదు అని చెప్పి విజయ్ అన్నారు. ఓకే. అయితే ఆమె తర్వాత నేను సార్ మీరు చాలా గ్రేట్ అనయ్య, అంతా తెలిసినా కూడా మ్యారేజ్ చేసుకున్నారంటే చాలా గ్రేట్. అయితే నాకేం అర్థం కాలేదు సార్. ఓకే సరే కాన్వర్సేషన్ అయిపోయింది మొత్తం, ఇంకా రూమ్ కి వెళ్ళాము, రూమ్ లో కూర్చున్నాము. ఇంకా నేను అడిగాను సార్ విజయకి, ఎందుకు మీ ఫ్రెండ్ అంతగా అడుగుతోంది, మీరు చాలా గ్రేట్ అయినా మీరు చాలా గ్రేట్ అనయ్య అని అడిగాను సార్. అయితే ఏం లేదు, అదొక పిచ్చిది, ఏదో ఒకటి వాగుతున్నట్టు, దాన్ని అంతా పట్టించుకోకు అని చెప్పి ఈ అమ్మాయి లైట్ చేసింది, లైట్ గా చెప్పింది అంతేనా? అంతే మ్యామ్. ఓకే. ఇంకా సరేలే అని ఆలోచన ఏదో ఒక ఫ్లాష్ అయింది సార్, ఎవరు చాలా గ్రేట్ చాలా గ్రేట్ అంటే ఇంకా నాకేం అర్థం కాక సరే వాళ్ళ రూమ్ మొత్తం అడ్రస్ మొత్తం చెప్పారు. ఇంకా సరే అని వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళాను, మా వైఫ్ వదిలేసి రూమ్ లో. అంటే మంచిగా రిసీవ్ చేసుకున్నారు సార్. సూర్య అక్కడ మీకు ఏదైనా ఫ్లాష్ అయింది, అనుమానం అనిపించింది అంతేనా? నువ్వు చెప్పేదాని మీదే అర్థం అవటం గురించి నేను ఒక క్లారిటీ ఇస్తున్నాను. 2 things ఇక్కడ జరిగింది నీకు అనుమానం రావడానికి. ఒకటి ఏంటంటే ఆ అమ్మాయికి 1కి 2 సార్లు విజయాన్ని అన్ని చెప్పావా అని అంటాం అనేది ఒకటి. రెండోది ఏంటంటే కనుక అన్ని చెప్పిన తర్వాత నిన్ను పొగట్టం ఒకటి, అన్ని చెప్పావా అనేది ఈ క్లారిటీ వచ్చిన తర్వాత నిన్ను పొగట్టం ఒకటి. ఈ రెండిట్లు బట్టి బహుశా నువ్వేమనుకున్నావు అంటే కనుక అరే బాబు ఈ 1.5 year లో మనకు తెలిసిన స్టోరీయే కాకుండా ఇంకా ఏమన్నా ఉందా అనే డౌట్ నీకు స్ట్రైక్ అయింది అంతేనా? అవును సార్. అప్పుడు ఆ స్ట్రైక్ అయిన తర్వాత ఇంకోసారి అమ్మాయిని మీట్ అవడానికి వెళ్ళావా? అవును సార్, మీట్ అవడానికి వెళ్ళాను సార్. ఈసారి ఎవరు విజయ్ తెలిసి వెళ్ళావా తెలియకుండా వెళ్ళావా? మా వైఫ్ తెలియకుండా వెళ్ళాను. తెలియకుండా వెళ్ళావు. ఓకే, నీకు అనుమానం వచ్చింది, రైట్. చెప్పినా తర్వాత వెళ్ళాను సార్, మంచిగా రిసీవ్ చేసుకున్నారు. హ్యావ్ సమ్ టీ అని అడిగారు, సరే టీ తీసుకున్నాను. మొత్తం మాట్లాడాక అమ్మా నువ్వు అంటున్నావు మీరు చాలా గ్రేట్, మీరు చాలా గ్రేట్ అని, పాపను అడాప్ట్ చేసుకోవడం అనేది పెద్ద విషయం కాదు, ఎందుకు అంతలా చాలా గ్రేట్ అని అడుగుతున్నావు, ఎందుకు అన్ని చెప్పావు అని విజయాన్ని అడుగుతున్నావు అని ఫోర్స్ చేశాను సార్. అంటే కొద్దిగా గట్టిగా అడిగావు అంటే ఇంకేమన్నా ఉందా అని? గట్టిగా అడిగాను సార్. గట్టిగా అడిగితే చెప్పలేదు సార్, ఫస్ట్ లో చెప్పలేదు. అమ్మా నేనేం అనుకోను చెప్పమ్మా అని చాలా అడిగాను సార్, చాలా సేపు రిక్వెస్ట్ చేశాను. చాలా సేపు రిక్వెస్ట్ చేసిన తర్వాత చెప్పింది సార్. ఏం చెప్పింది? అన్నయ్య విజయాకి కాలేజ్ డేస్ ఒక లవ్ ఉంది అన్నయ్య. అయితే అతను చాలా ఇద్దరు బాగున్నారు, కొద్ది రోజుల తర్వాత ఇద్దరికి కొంచెం గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఎవరు? విజయాకి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి విజయాకి ఇద్దరికి గొడవలు స్టార్ట్ అయ్యాయి. వాళ్ళిద్దరు లివింగ్ టుగెదర్ లోనే ఉన్నారు. విజయాన్ని అడిగాడు తను, ఇప్పుడు మ్యారేజ్ చేసుకుందాం విజయ్ అడుగుతోంది. అయితే తను ఇంకా కొంచెం టైం తీసుకుందాం, ఇంకా కొంచెం సెటిల్ అవుదాం అని చెప్తూ వచ్చాడు. అయితే కొద్ది రోజుల తర్వాత వాళ్ళిద్దరు కలిశారు. షీ వాజ్ ఏ ప్రెగ్నెంట్. యా సార్, షీ వాజ్ ఏ ప్రెగ్నెంట్. దాని తర్వాత ఒక పిల్ల పుట్టింది అన్నయ్య. ఇప్పుడున్న పిల్ల ఆమె పిల్లే. అతను వదిలేసి వెళ్ళిపోయాడు విజయాన్ని. అయ్యో, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు తనతో ఉన్న పిల్ల ఆమెకి సొంతంగా పుట్టిన బిడ్డ అని చెప్పింది సార్. ఇది చెప్పిన తర్వాత అమ్మాయి లైన్ లో ఉందా? అసలు విజయ్ లైన్ లో ఉన్నావా? మాట్లాడగలరు సార్. ఇప్పుడు వరకు అడిగావు కదా, 3 నెలల కాడి నుంచి మా ఆయన ఏం చెప్పట్లేదు, ఏమి చెప్పకుండానే విడాకులు ఇస్తున్నాడు అని చెప్పాడు కదా. ఇప్పుడు ఏదో చెప్తున్నాడు కదా నీ మీద, ఒక పెద్ద నింద అంటావా నిజం అంటావా? ఏదో ఒకటి చెప్తున్నప్పుడు నీ రియాక్షన్ ఏంటమ్మా? ఇది ఏంటి? ఇప్పుడు మేము అడిగాము చెప్పలేదు, రూమ్కి వచ్చి సపరేట్ గా అడిగినప్పుడు చెప్పలేదు, 3 నెలలు బట్టి ఇంటికి వచ్చిన తర్వాత కూడా 3 నెలల క్రితం అడిగినప్పుడు కూడా చెప్పలేదు. కాదమ్మా, ఇప్పటికైనా నిజం చెప్పమ్మా విజయ. ఇప్పుడు మీ భర్త ఇలా చెప్పాడు, ఈ వేదిక మీదకి వచ్చి మాకు న్యాయం చేయండి, అకారణంగా నా భర్త నాకు విడాకులు ఇస్తున్నాడు అనేటటువంటి దాన్ని మేము ఖండించాలి అంటే కనుక నువ్వు ఇప్పటికైనా మాతో ఒక న్యాయస్థానంలో ఈ రోజు నిలబడినప్పుడు నీకు న్యాయం చేయాలి అంటే నువ్వు నిజాలు చెప్పాలి. ఏది నిజం ఏది అబద్ధం? నిజమే సార్, నాతో తను 1.5 year నుంచి నాతో ఉంటున్నాడు కదా సార్, తనకు తెలియకుండా ఏం జరగదు కదా సార్, చెప్పండి సార్. ఇది పెళ్లికి ముందమ్మా,
పెళ్లికి ముందు కథ గురించి చెప్తున్నాడు, నీకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడంట. గురించి కూడా నేను చెప్పాను సార్, నేను చదువుకున్న కాలేజ్ గురించి కానీ లైక్ ఏమైనా విషయాలు నేను తనతో షేర్ చేసుకున్న విషయం ఏం లేదు సార్. తనకి సార్ సార్ నేను విజయ ఫ్రెండ్ చెప్పినా నమ్మలేదు సార్. ఓకే, నాకు ఇంకో క్లారిటీ కావాలి, సెకండ్ ఒపీనియన్ ఉండాలని చెప్పి తను చదివిన కాలేజెస్ కి, పాప పుట్టిన హాస్పిటల్ కి, ఓకే, తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి మొత్తం తెలుసుకున్నాను సార్. డీటెయిల్ గా నా దగ్గర 100% ప్రూఫ్స్ ఉన్నాయి సార్. రైట్ రైట్, ఓకే ఓకే. నువ్వు అంత మరి ఆ అమ్మాయిని ఒక్కటే నమ్మినటువంటి కథ కాదనమాట ఇది. అవును సార్, నేను 1-2 సార్లు ఆలోచించి ఈ డెసిషన్ తీసుకున్నాను సార్. నీ భార్య ఈ రోజు అడ్డంగా వాదిస్తుంది. ఏమంటుందంటే ఆఖరికి తన ప్రాణ స్నేహితురాలు కూడా నీకు చెప్పినటువంటి నిజం కూడా అబద్ధమే అని అంటుంది. అడాప్ట్ చేసుకున్నటువంటి బిడ్డే నా బిడ్డ కాదు అంటుంది. దానికి ప్రత్యామ్నాయంగా మీరు ఎటువంటి ఆధారాలు చూపెట్టాలనుకుంటున్నారు ఈ వేదికకి? సార్ నేను తన కాలేజ్కి వెళ్ళి ఎంక్వైరీ చేశాను సార్. రైట్, తన లవ్ స్టోరీ గురించి మొత్తం చెప్పారు సార్. వాళ్ళ కాలేజ్ లో తెలుసు సార్. సో ఇట్స్ ఏ ఓపెన్ సీక్రెట్. ఓపెన్ సీక్రెట్. ఈ అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆ రిలేషన్షిప్ లో ఉన్నారు, వీళ్ళిద్దరు లివింగ్ లో ఉన్నారు. ఆ పుట్టినటువంటి బిడ్డ కూడా, లివింగ్ రిలేషన్షిప్ ఒక్కటే ఇక్కడ మనకు సరిపోదు, ఆ పుట్టినటువంటి బిడ్డ కూడా ఈ అమ్మాయి బిడ్డే అన్నట్టు కూడా మీ ఎంక్వైరీలో తేలిందా? యా సార్, తేలింది సార్. హాస్పిటల్ ఏమన్నారు? హాస్పిటల్లో కూడా తన బిడ్డే అని చెప్పారు సార్. ఫాదర్ నేమ్ ఎవరిది ఉంది సార్? ఫాదర్ నేమ్ కూడా ఈ అమ్మాయి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎవరున్నాడో అతని పేరే ఉంది. పేరేంటి? పేరు గౌతమ్ సార్. గౌతమ్, రైట్. అమ్మా విజయ తల్లి, ఎవరమ్మా గౌతమ్? ఇప్పటికైనా నిజాలు పలుకు తల్లి. ఆ అబ్బాయి మామూలు ఆధారాలతో ముందుకు రావట్లేదు. మొత్తం అంతా కూడా క్షుణ్ణంగా విశ్లేషించి మొత్తం చరిత్ర పుటాల్లోకి వెళ్ళి మొత్తం అంతా ఎదురుగా పెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఎటొచ్చి ఇప్పుడు వరకు ఎందుకు చెప్పలేదు అనే తర్వాత మాట్లాడుకుందాం. గౌతమ్ ఎవరు? మరి ఎంత 100% తేలిపోయింది కదా సార్ ఇప్పుడే. ఎందుకమ్మా మీరు మాట్లాడుకోకుండా మా దాకా వచ్చి కూడా అబద్ధాలు చెప్పొచ్చా? జయ గారు 1 మినిట్. గౌతమ్ కి విజయకి పుట్టినటువంటి బిడ్డేనా ఈ అనాథ బిడ్డ, సో కాల్డ్ అనాథ బిడ్డ? అవును సార్, ఈ పుట్టినటువంటి బిడ్డే గౌతమ్ కి విజయకి పుట్టిన బిడ్డే సరే. ఒప్పుకుంటావా విజయ? ఒప్పుకుంటావా ఇప్పటికైనా? ఎవరు గొంతు కోద్దామని, ఎవరిని అన్యాయం చేద్దామని డిస్కస్ చేద్దాం అనుకున్నాను సార్. నాకు ఎప్పుడు మీకు ఇంకో ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత ఈ కథలు ఈ నాటకాలు వద్దమ్మా. మా వేదిక వరకు వచ్చి మాకు ఈమెయిల్ పంపించినప్పుడు, సార్ నేను ఒక భయంకరమైనటువంటి నిజాన్ని మా భర్త దగ్గర దాచిపెట్టాను, నేను ఇప్పుడు అన్యాయం అయిపోతున్నాను, నేను చేసినటువంటి పాపం పనికి మా ఆయన అన్యాయం అవుతున్నాడు, నేను కన్నటువంటి అనాథాశ్రమంలో పెరిగినటువంటి బిడ్డ అన్యాయం అవుతున్నాడు, ఈ చిక్కుముడికి మీరే న్యాయం చెప్పాలి సార్ అంటే కనుక ఎంతో కొంత కనికరించి అతను కాళ్ళ వేళ్ళ పడి అడుక్కుని ఏదోటి చేసి ఉండేవాళ్ళు. నువ్వు మా దగ్గరే నిజం దాచి ఎప్పుడు చెప్దాం అనుకున్నావమ్మా? నాకు తెలియక అడుగుతా విజయ్, ఎప్పుడు చెప్దాం అనుకున్నావు? సార్ యాక్చువల్లీ ఆ పాప నా పాప అని మా పేరెంట్స్ కి కూడా తెలియదు సార్. నేను ఆ విషయం చాలా భయం వేసింది. ఎవరికి చెప్పమాకమ్మా విజయ, ప్రపంచానికి చెప్పమాకు. ఓకే, పేరెంట్స్ కి తెలియకపోవచ్చు, ఒక బిడ్డ నాన్న చెప్పొచ్చు, వాళ్ళకి టోపీలు వేయచ్చు. నీకే 1.5 year పాటు టోపీ వేసినటువంటి ఒక వ్యక్తి తల్లిదండ్రులకి టోపీ వేయలేదు అని అనుకుంటది. ఈ అమ్మాయి పిచ్చిది కాదు, ఈ అమ్మాయి చాలా క్రిమినల్ ఇంటెంట్ తో ఆలోచించింది, ఈ రోజు అమ్మాయి ఉన్నాను. ఇంకా ఇంకో అనాథాశ్రమాల్లో ఇంకా 2-3 ఉన్నారు, ఎవరికి తెలుసు సార్? అవునులే, నువ్వు ఆ మాట అంటే కనుక ఇంకో స్త్రీతో ఆ మాట ఉంటే కనుక నీ నెత్తి మీద మేము మేకు దిగ్గొట్టి ఉండేవాళ్ళం. అయినా కానీ ఈ రోజు ఈ అమ్మాయి చేసినటువంటి తప్పు ఇలాంటిది కాబట్టి ఈ రోజు నువ్వు నానా మాటలు అనడానికి నీకు ఒక అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆ అనుమానాన్ని క్లియర్ చేయమ్మా. ఇక్కడ ఎక్స్ అనే అనాథాశ్రమంలో కాదు, వైజెడ్ అనే అనాథాశ్రమాల్లో కూడా నీకు 4 పిల్లలు ఉండొచ్చు అని చెప్పి నీ భర్త అంటున్నాడు. ఎలా ప్రూవ్ చేసుకుంటావు? నేను కాలేజ్ టైంలో ఒక అతన్ని ఇష్టపడ్డాను సార్. తనతో మేము లివింగ్ లో ఉన్నాము. అట్లా అనుకోకుండా నేను ప్రెగ్నెంట్ అయ్యాను. మ్యారేజ్ చేసుకుందామని నేను తనని చాలా అడిగే చూసాను, తను ఒప్పుకోలేదు సార్. సడన్లీ తను నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నేను ఇంట్లో వాళ్ళకేమో నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను ఇప్పుడు రాలేను, నేను తర్వాత వస్తానని చెప్తూనే ఉన్నాను. కానీ పేరెంట్స్ ఏమో సంబంధాలు చూస్తున్నాము, నువ్వు ఎప్పుడు వస్తావు, ఏంటి ఇది అని చెప్పేసి అడుగుతున్నారు. నేను ఇటు వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు ఏంటనేది తెలీదు. నేనేమో ప్రెగ్నెంట్, ఇటు పేరెంట్స్ కి చెప్పుకోలేను. సడన్ గా ఇంకా 1 year అట్లానే ఉండి పాప డెలివరీ అయింది. ఇంకా పాప నాతోనే ఉంది. తర్వాత నేను పాపని అనాథాశ్రమంలో జాయిన్ చేశాను సార్. అంతా నువ్వు సేఫ్ జోన్ లో చూసుకున్నావు, మరి అతని పరిస్థితి ఏంటి?
అతన్ని మోసం చేసినట్టు కాదు నువ్వు, ఇటు తల్లిదండ్రులు మోసం చేశావు. మ్యారేజ్ అయిన తర్వాత నేను ఒక టైం చూసుకొని తనకి చెప్తాము నేను ఉన్నాను. ఎప్పుడమ్మా 101 ప్రదక్షిణాలు చేసి 4 కొబ్బరికాయలు కొట్టిన తర్వాత చెప్దాం అనుకున్నావా? అంటే ఏంటంటే నువ్వు బ్యాక్గ్రౌండ్ లో ఏంటంటే ఫస్ట్ ఈ బాండ్ ని బాగా బలపడియండి, అతను నన్ను వదిలి ఉండలేక నేను అతను వదిలి ఉండలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చిన తర్వాత చల్లగా చెప్దామని అనుకున్నావు. నీ కథ నువ్వు తెచ్చుకున్నటువంటి, నువ్వు సృష్టించుకున్నటువంటిది, నీ చేతులారా నాశనం చేసుకున్నటువంటి జీవితం. ఈ జీవితానికి అతని జీవితాన్ని ఎందుకు ముడి పెడుతున్నావు? ఈ ప్రశ్నకు బదులు చెప్పు. ఎందుకు అతని జీవితాన్ని ఎందుకు మూడు పెడుతున్నాడు? అతను ఫ్రెష్గా వచ్చాడు, నీ జీవితంలో ఎటువంటి చరిత్ర లేకుండా వచ్చాడు, ఎటువంటి గతం లేకుండా వచ్చాడు, నీతి నిబద్ధతతో ఉన్నాడు. అడాప్ట్ చేసుకున్నాను నా బిడ్డను అంటే కనుక అమ్మ ఇది చాలా కామన్ అని అనకండి. ఇప్పుడు కూడా సమాజంలో ఎవరో బిడ్డను తీసుకొచ్చి అడాప్ట్ చేసుకుని ఫ్రెష్గా ఈ పెళ్లిలో అడుగు పెడితే కనుక యాక్సెప్ట్ చేసేటటువంటి మగవాళ్ళు లేరు, ఆడవాళ్ళు లేరు. అయినా కానీ అతను పెద్ద మనసుతో వచ్చి అడాప్ట్ అయినటువంటి ఎవరికో పుట్టినటువంటి బిడ్డని ఒక పెద్ద మనసు చేసుకుని యాక్సెప్ట్ చేశాడు. అప్పుడైనా నువ్వు కరుణించి పెళ్ళైనటువంటి కొద్ది నెలలోనే అయ్యా, లేదంటే పెళ్లికి ముందో ఇది నేను అడాప్ట్ చేసినటువంటి వ్యక్తి కాదు, అడాప్ట్ చేయి నా బిడ్డే అక్కడ పెట్టానని చెప్పుంటే ఏమై ఉండేదమ్మా? ఇదంతా నీ స్వార్థం కాదా? పెళ్లికి ముందే చెప్తే ఇట్లా గొడవలు అవుతాయని, ఇంకా అల్లరల్లరి అయిపోతుందని నేను ఫస్ట్ చెప్పలేదు సార్. మ్యారేజ్ అయిన తర్వాత నిదానంగా చెప్పొచ్చు, అర్థం చేసుకుంటాడని అనుకున్నాను సార్. నన్ను ఈ లోపు ఇట్లా జరుగుతుందని చెప్పి నేను అసలు అనుకోలేదు సార్. అమ్మ నీకు చాలా అవకాశాలు వచ్చినాయి. ఒకటి ఇక్కడ ఒక అబద్ధమా 100 అబద్ధాలు అనేది నేను అడుగుతున్నాను. ఇది ఒక అబద్ధం కింద చాలా మంది అనుకుంటున్నారు, కానీ ఇది 100 అబద్ధాలు. ఎందుకంటే కనుక నీ ఫ్రెండ్ వచ్చి అన్నీ చెప్పావా అంటే కనుక అన్నీ చెప్పాను అని అన్నావు. మీ ఆయన వచ్చి నీ రూమ్కి వచ్చిన తర్వాత అన్ని చెప్పావా అంటే కనుక అన్ని చెప్పానని అన్నావు. మీ ఆయన బయటికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకుని మీ ఫ్రెండ్ దగ్గర నుంచి మొత్తం అంతా క్లారిటీ తీసుకొచ్చిన తర్వాత గోవా నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ మర్యాదగా కూర్చోబెట్టి అన్నీ చెప్పావా అంటే కనుక అన్నీ చెప్పానన్నావు. మాకు ఈమెయిల్ పంపించినప్పుడు అన్నీ చెప్పాను అన్నట్టుగానే మాకు చెప్పావు. నేను జయ గారు నీకు ఫోన్ చేసి అన్నీ చెప్పావా అమ్మా, అతన్ని మేము కనుక్కుంటే కనుక వేరే సీక్రెట్స్ బయట పడతాయి కనుక నువ్వు నిందితురాలు అవుతావు, నువ్వు క్షమించరానటువంటి నేరం నువ్వు చేసిన దాని అవుతావు అంటే కనుక లేదండి అన్నీ చెప్పానంటావు. అన్నీ చెప్పాను అనేటటువంటి నువ్వు రేపొద్దున మా ఆయనకి చెప్దాం అనుకున్నానండి, అన్ని సెటిల్ అయిన తర్వాత నిదానంగా చెప్దాను అనుకున్నావు అంటే కనుక ఎవరు నమ్ముతారమ్మా? కాదు విజయ, ఈ రోజు నీ ఫ్రెండ్ ఒక్కతే చెప్పింది అంటే కనుక నువ్వు వాదించేదానివి. కానీ అతను ఏమన్నాడు? ఆ ఫ్రెండ్ ఒకటే కాదండి, కాలేజ్కి వెళ్ళి ఎంక్వైరీస్ చేశానండి, హాస్పిటల్స్కి వెళ్ళి పేరుకి రికార్డ్స్లో గౌతమ్ అనే పేరు చెప్పగానే నువ్వు నీళ్లు మింగటం మొదలు పెట్టావు. అప్పుడు నిజాలు ఒప్పుకున్నావు. అంటే ఇన్ని ఆధారాలు చూపెట్టిన తర్వాత ఒప్పుకునే దానివి ఎప్పుడు నువ్వు ఒకనొక రోజు ముందుకొచ్చి నా బిడ్డే అనేటటువంటి అంశాన్ని చెప్తాను ఎవరు నమ్ముతారమ్మా? నువ్వు ఎప్పటికీ చెప్పుండేదాను కాదండి. అందమైన జీవితానికి ఒక అమ్మాయిగా నేను మెయిల్ చేసేస్తే వీళ్ళు యాక్సెప్ట్ చేసేస్తారు, నేను చెప్పింది నమ్మేస్తారు అనుకున్నావమ్మా? అదేగా విజయ్ నువ్వు అనుకున్నది, అదేగా చేసావు. అదే కదమ్మా నువ్వు అనట్లేదు, నువ్వు చేస్తున్నావు. నువ్వు ఇక్కడ ఏంటంటే గోవాలో నీకు కనిపించినటువంటి ఒక ఫ్రెండ్ ను కూడా ఈ రోజు ఇక్కడ పిచ్చిదాన్ని చేసావు. ఆ ఫ్రెండ్ వచ్చి ఇలా చెప్పింది అంటే కనుక వాదించడం మొదలు పెట్టావు. లేదు ఆ ఒక్క ఆధారమే కాదు ఇంకో 10 ఆధారాలు ఉన్నాయి అనేటప్పటికీ నువ్వు నిజం ఒప్పుకున్నావు. నీలాంటి వ్యక్తిత్వం ఉండేటటువంటి అమ్మాయి ఎప్పటికైనా కూడా ఇది నా బిడ్డే అనేటటువంటి ఎలాగమ్మా? ఇక్కడ రెండు అంశాలు. 1.5 year క్రితం నీకు పరిచయం అయినటువంటి ఒక వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకుని నీ స్వార్థం కొద్దీ నీకు పుట్టినటువంటి బిడ్డని ఒక అనాథ అని చెప్పుకుని తిరగటం అనేటటువంటిది రేపొద్దున ఆ బిడ్డ పెద్ద అయిన తర్వాత అమ్మా నువ్వు కన్నా బిడ్డే కదా, మా అయ్యకు బుర్ర లేదు, వాడు నిన్ను మోసం చేస్తే నువ్వు నన్ను మోసం చేయలేదమ్మా అనేటటువంటి ప్రశ్న రేపు పొద్దున్న నీ బిడ్డ అడిగితే ఒక పక్క నుంచి నీ భర్త ఓకే విడాకులు తీసుకుని అతని దారి అతను చూసుకుంటాడు, అది వేరే విషయం. నువ్వు చేసినటువంటి మోసానికి ఇంతే నాకు ఇదే గతి పట్టింది అన్నట్టు నువ్వు విడాకుల పత్రం మీద ఈ రోజు కాకపోతే రేపైనా సైన్ చేశాడు. ఆ బిడ్డకి విడాకులు ఇచ్చేవేంటమ్మా నువ్వు? ఆ బిడ్డ ఏం పాపం చేసిందమ్మా? తండ్రి మోసం చేశాడు, ఇప్పుడు తల్లి మోసం చేసిందిగా. ఇప్పుడు నువ్వు మహా పతివ్రత అనుకోవాలా, నువ్వు అతి గొప్ప తల్లి అనుకోవాలా, భూమాత అంత ఓపిక ఉందని అనుకోవాలా, ఎంతో త్యాగశీలు అని చెప్పి నీకు బిరుదులు ఇవ్వాలా, లేదంటే నీ బిడ్డని నువ్వు కన్నటువంటి బిడ్డని ఒక అనాథగా ఒక అనాథాశ్రమంలో పెంచుతూ ఇటువైపు భర్తని అటువైపు బిడ్డని మోసం చేసేటటువంటి ఒక మూర్ఖత్వపు స్వభావం ఉండేటటువంటి ఒక స్త్రీమూర్తిగా అనుకోవాలా? ఏమనుకోవాలి నిన్ను? సార్ కన్న బిడ్డను అనాథ అని చెప్పుకునేటప్పుడు ఆ తల్లి ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. ఎవరికి కావాలమ్మా నీ బాధ? మీరు గోవాలు వెళ్తున్నారు, షికారులు తిరుగుతున్నారు, బిడ్డను అనాథాశ్రమంలో పెంచుతున్నారు, ఏదో దయాదాక్షిణ్యాల పేద ఒక 4 ముద్దలు పడేస్తున్నారు. మీరు నువ్వు అంట అతను నిజంగా ఒక అనాథకి హెల్ప్ చేయాలనేటువంటి పెద్ద మూర్తిగానే ఒక గొప్ప వ్యక్తిగానే అతను హెల్ప్ చేస్తున్నాడు. కానీ ఏ రోజైతే అతనికి వచ్చేటటువంటి కోపం 2 కోపాలమ్మా. అతని బదులు నేను మాట్లాడుతున్నాను అనుకో, 2 కోపాలు. ఒకటి ఈరోజు నువ్వు కన్న బిడ్డనే అనాథ కింద చూపెడుతున్నావు,
రెండోది ఏంటంటే కనుక కప్పేసి నీట్గా ప్లాట్ఫామ్ లాగా ప్లాస్టరింగ్ చేసేసి ఈ అబద్ధాన్ని ఈ నిజాన్ని ఇలాగ ఎప్పటికీ బయటకు రాకుండా అతని జీవితాంతం మోసం చేయడానికి డిసైడ్ అయిపోయావు. ఇన్ని విధాలుగా రకరకాల అబద్ధాలు ఆడుతూ మోసాలు చేసేటటువంటి నిన్ను ఏ మగాడు ఏ భర్త నమ్ముతాడు? నువ్వు నమ్మయ్యా ఇది ఒక్కటే కారణం, ఇంకేమీ లేవు, ఆ అమ్మాయికి ఇంకెవ్వరు పిల్లలు లేరు, వేరే అనాథాశ్రమాల్లో ఎక్కడ కూడా అమ్మాయిని పిల్లల్ని ఏం పెంచట్లేదని చెప్పి ఏ విధంగా నేను అతనికి నమ్మిస్తావమ్మా? ఏం కౌన్సిలింగ్ ఇస్తావు? ఎందుకు మెయిల్ పంపించావు మాకు? ఎందుకు మెయిల్ పంపించా మహాతల్లి? ఇప్పుడు నీకు న్యాయం చేసావనుకో చాలా పెద్ద చాటబారుడు క్యూ ఉంటుంది సుమన్ టీవీ బయట, సార్ మాకు చేయండి సార్, మాకు చేయండి సార్, మాకు చేయండి సార్ అని చెప్పి. ఇలాంటి మగాళ్ళు వచ్చి, ఇలాంటి మీ ఆయన లాంటి వాళ్ళు వచ్చి, సార్ మీరు ఇలా న్యాయాలు చేసుకుంటూ పోతే కనుక మా అందరి పరిస్థితులు ఏంటి? ఎక్కడికక్కడ ప్లాస్టింగ్ చేసేసి ఇలాంటి ఆడపిల్లలందరూ కూడా న్యాయాలు అనుకుంటూ మీ ప్రోగ్రాముల చుట్టూ తిరుగుతారు అని అంటారు. అప్పుడు మేము ఏమనాలి? ఎవరైనా అడుగుతారు కదండి సార్. అది చాలా తప్పు చేసావు విజయ, చాలా పెద్ద తప్పు చేసావు. నువ్వు ఇప్పటికైనా అది గుర్తిస్తున్నావో లేదో, పైకి చెప్పకపోతే చెప్పకపోయావు, నీ మనసు కన్నా తెలుస్తా ఉందా? నేను గుర్తించట్లేదు జయ గారు, గుర్తించట్లేదు కాబట్టి ఆ అమ్మాయి ఏంటంటే నా పరిస్థితి ఇలా ఉండటం వల్ల నేను అలా చెప్పాను, తర్వాత పరిస్థితులు ఇంప్రూవ్ అయ్యాక నిజం చెప్పాలని అంత. రేపొద్దున ఎవరైతే అనాథాశ్రమంలో పెరిగేటటువంటి ఆ బిడ్డ గొంతెత్తి నీ గురించి వేలెత్తి చూపెడతా చూడు, అప్పుడు ఎంత లోతైన నువ్వు ఎత్తుక్కుంటూ పరిగెడతావో గుర్తుపెట్టుకో. నీకు చావు తప్ప ఇంకొకరు లేదు. నువ్వు తల్లిదండ్రులను మోసం చేసావు, కన్నటువంటి బిడ్డను వేరే చోట పెట్టి నువ్వు అనాథవే, నాకు పుట్టినటువంటి బిడ్డ కాదు అని చెప్పి ఆ బిడ్డను మోసం చేస్తున్నావు. నిన్ను నమ్మి ముందుకొచ్చి పెద్ద దయాదాక్షిణ్యాలు అనుకున్నటువంటి ఒక భర్త వచ్చి నీ పక్కన నిలబడితే అతన్ని మోసం చేసావు. నిజం చెప్పినటువంటి స్నేహితురాల్ని నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని చెప్పావు. ఎంతమంది అమ్మా? అంటే నువ్వు చేసిన ఒక తప్పుకి ఎన్ని కవర్ చేసుకోవాల్సి వస్తుందో చూస్తున్నావా? నేను అసలు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని అనుకోలేదు. అదే కదా, ఏదో రకంగా నచ్చ చెప్పుకుందాము చెప్దాము అని అనుకున్న లోపే నువ్వు అనుకోకపోవటం కాదు మహాతల్లి, నువ్వు అనుకోకపోవటం కాదు. ఏదో ఒక రోజు ఇది బయటకు వచ్చినప్పుడు అప్పుడు ఇంకొక బక్రాన్ని ఎవరో ఒకరు దొరుకుతారు, దానికి ఒక రీజన్ దొరుకుతుంది, ఆ రీజన్ బట్టి ముందుకు వెళ్ళిపోదాం అన్నట్టుగాని నువ్వు అనుకున్నావు. ఇది నా మనసులో అనుకూలంగా జరుగుతాయి అనుకున్నావు. ద థింగ్ ఈజ్ ఏంటంటే ఎక్కడికక్కడ మేడం, ఎక్కడికక్కడ తను ఏంటంటే ఏదో ఒక రీజన్ చెప్పుకుంటూ తప్పించుకునేటటువంటి ప్రయత్నం. ఎవరు అలవాటు చేశారంటే కనుక ఈ అమ్మాయిని మోసం చేసి కడుపు చేసి పారిపోయాడు చూడండి, ఒక దొంగ నా డాష్ వాడి ఈ అమ్మాయికి అలవాటు చేశాడు. ఏంటంటే కనుక నాకు నేనుగా పారిపోతాను, నీకు పరిస్థితులు బట్టి నీకు నువ్వుగా పారిపో అనేటటువంటి విధంగా ఈ అమ్మాయికి అలవాటు చేశాడు. కానీ అబోధ శుభం తెలియని ఆ పాప పరిస్థితి ఏంటి కళ్యాణి గారు చెప్పండి? మీరు అన్నట్లుగా అటు తండ్రి దూరం అయ్యి ఇటు తల్లి ఉండి కూడా లేకుండా అయిపోయి నువ్వు ఏ రోజున చెప్దాం అనుకుంటున్నావమ్మా? అతను యాక్సెప్ట్ చేయకపోతే ఏం చేద్దాం అనుకున్నావు మరి పెళ్లి చేసుకునేటప్పుడు? ఇంకో ప్రశ్న అడుగుతాను విజయ, ఈ ఒక్క ప్రశ్న అడిగితే కనుక నువ్వేమైపోతావు నాకు తెలియదు. ఇప్పటికైనా నీ బిడ్డకు నువ్వే తల్లి అని చెప్పావా? తెలియదు సార్. పాపకు కూడా తెలియదు. ఇప్పుడు ఇంకా నేను ఉన్నంతకాలం ఆ పిల్లకి నేను ఒక పెంచుతున్న తల్లిగానే చూడాలి అన్న ఇదితో. అమ్మా ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తే సరిపోతుందా? అసలు నువ్వు ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. తల్లివేనా తల్లి? ఆ అనాథాశ్రమంలో ఉన్నటువంటి అందరి పిల్లల కంటే అతి దురదృష్టవంతురాలు ఎవరన్నా ఉన్నారు అంటే కనుక అది నీ బిడ్డ. ఎందుకంటే కనుక మిగతా వాళ్ళందరికీ నిజంగా తల్లిదండ్రులు లేరు, మీ అమ్మాయికి మాత్రం అబద్ధంగా తల్లి లేదు. అబద్ధాలు ఆడేటటువంటి తల్లి అక్కడ ఆ బిడ్డను పెట్టి నేను నీ తల్లిని కాదు, నువ్వు ఎక్కడో పుట్టి ఎవరో పెంచి ఏదో ఒక చెత్తబుట్టలో కనిపించి పడేసినటువంటి ఒక దాన్ని నిన్ను తీసుకొచ్చి అక్కడ నేను పెంచుకుంటున్నాను అనేటటువంటిది ఒక దెయ్యాన్ని దేవుడిగా చూపెడుతున్నావు నువ్వు అమ్మ. ఒక దెయ్యం అనేటటువంటి నిన్ను ఒక దేవుడిగా ఆ బిడ్డను చూపెడుతున్నావు అమ్మ. నేను ఇప్పటికి కూడా ఆ బిడ్డ తరపున మాట్లాడుతున్నాను, సూర్య తరపున మాట్లాడట్లే. సూర్య నువ్వేమంటావు? నన్ను ఇవన్నీ వింటున్నావు కదా, ఏమనుకుంటున్నావు? సార్ మీరు అడిగే ప్రతి క్వశ్చన్ కరెక్టే సార్. ఆమె ఇప్పటికన్నా సమాధానం చెప్తుందా సార్ విజయ? ఇప్పటికన్నా సమాధానం చెప్పి అవును నేను ఇలా చేశాను ఆ పిల్లకి నేను చెప్పాల్సింది అని మాట్లాడుతుందా సార్? అట్లీస్ట్ ఆ మాట కూడా రావట్లేదు సార్. మాకు అసలు అంత ఛాన్స్ గానీ అంత అవకాశం గానీ నాకు అవకాశం ఏంటి? ఛాన్స్ అవకాశం దేనికి ఛాన్స్ కావాలి? ఒక నియమంతో ఒక పద్ధతిగా ఒక తల్లిగా వ్యవహరించేటట్టు ఒక మనిషిగా వ్యవహరించాలి అనే దానికి ఛాన్సులు కావాలా, ఆపర్చునిటీస్ కావాలా? ఎప్పటికి చెప్పాలనుకుంటున్నావు మీరు నిజాలు? అసలు నువ్వు ఎప్పటికి చెప్పేదాన్ని? నీ బిడ్డకి ఎప్పుడు నిజం చెప్పాలనుకుంటున్నావు? సూర్యకి ఎప్పుడు నిజాలు చెప్పాలనుకుంటున్నావు? ఎక్కడికక్కడ నిజాలు అనేటటువంటిది ప్యాచప్ అయిపోతాయి సార్. నన్ను సూర్యాన్ని మాత్రం కలిపి పంపించేసేయండి మీ వేదిక మీద అని అనుకుంటున్నావా? పిచ్చోళ్ళు అనుకున్నావా? అసలు మీ ఫ్రెండ్ అంటూ కలవకపోతే నువ్వు ఎప్పటికీ చెప్పేదానివి కాదు, అంతే కదా కళ్యాణ్ గారు? చెప్దామని అనుకున్నాను. అమ్మ నీ బిడ్డకి అమ్మ ఓకే ఇక్కడ అమ్మ ఒకటి దయచేసి
ఈ వేదిక మీద నన్ను నా భర్తను కలపండి అని మాత్రం అడగద్దే. తల్లి అంత పిచ్చోళ్ళు, అంత 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 అమాయకంతో ఉండేటటువంటి వాళ్ళు, అంత హృదయశీలు, అంత పెద్ద హృదయం ఉండేటటువంటి వాళ్ళు ఎవరు ఉంటారని అయితే మాత్రం నేను అనుకోవట్లేదు. ఎందుకంటే కనుక ఒకప్పుడు నేను హైపోథెటికల్గా కూడా మాట్లాడుతూ ఉంటాను, హైపోథెటికల్గా మాట్లాడుతున్నాను. ఒకప్పుడు సూర్యాన్ని మేము కన్విన్స్ చేసి మళ్ళీ నీతో జీవితం ప్రయాణం చేసేటట్టు అయితే కనుక ఏముంటుందో తెలుసా మీకు లైఫ్? అప్పుడు నీకు జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. ఆ మొగాడు మోసం చేసి పారిపోవటం కాదు, ఇంకో మొగాడు నీ పక్కనే ఉంటూ నిన్ను ఎలా హింస పెడతాడు అనేటటువంటి కొత్త సినిమా నీ జీవితంలో కనిపిస్తుంది. కాబట్టి మీ ఇద్దరిని ఒకప్పుడు మేము కలిపినా కూడా ఇక 2 థింగ్స్ అవుతాయి. నీ కొత్త చరిత్ర మొదలు పెడుతుంది, కొత్త నరకం అనేది కనిపిస్తుంది. రేపొద్దున ఇప్పటి వరకు ఎంతో గొప్పగా యాక్సెప్ట్ చేసినటువంటి ఆ అనాథి పిల్లని అతను తూ అనుకుంటూ ఆ అమ్మాయిని అసహించుకుంటూ నీతో పాటు ఉంటూ ఉంటాడు. అక్కడ ఆ బిడ్డకి అప్పుడు ఏమవుతుందంటే నువ్వు దూరం అవుతావు, సూర్య అనేటటువంటి వ్యక్తి కూడా 1.5 year పాటు ఉన్న సూర్య కూడా దూరం అవుతాడు. సో ఎవ్వరికి న్యాయం చేయలేం. ఒకప్పుడు మిమ్మల్ని ఇద్దరు కలిపేటటువంటి ప్రయత్నం చేస్తే కనుక మీ ఇద్దరు జీవితాలు సర్వనాశనం చేసి ఆ బిడ్డ జీవితం కూడా నాశనం చేసిన వాళ్ళం అవుతాం ఈ అందమైన జీవితం వేదిక మీద. అలా చేయాలని మేము అనుకోవట్లేదు, అలా అవ్వాలని నువ్వు కూడా కోరుకోవద్దు. ఏదైతే 1.5 year పాటు ఒక అబద్ధపు పెళ్లిలో ఇంతవరకు నువ్వు ఉన్నావో అది నువ్వు మానసికంగా తీసేసి మర్చిపో. ఆ బిడ్డకు ఒక అసలు సిసలైనటువంటి తల్లిగా బ్రతకాలని అనుకో. ఆ బిడ్డను అనాథాశ్రమంలో కాకుండా నీ చెంత నీ ఇంట్లోనే నువ్వు పెట్టుకుని ఆ బిడ్డతో పాటు శ్రేయస్ జీవితం తల్లిదండ్రులకు చెప్పమనండి కళ్యాణ్. పేరెంట్స్ సపోర్ట్ ఉంటుందేమో చూసుకో. తల్లిదండ్రులకు చెప్పమనండి కళ్యాణ్, కనీసం వాళ్ళకన్నా చెప్పమనండి. ఆ పేరెంట్స్ సపోర్ట్ ఇస్తారో లేదో నాకు తెలియదమ్మా. నీ బిడ్డని నీ ఇంటికి తెచ్చుకో అనాథాశ్రమం నుంచి. నీ తల్లిదండ్రులకు ఈ రోజే ఈ నిజాన్ని చెప్పు. ఆ అబ్బాయిని అయితే మాత్రం మా నోటి వెంట అయ్యా కనుకరించయ్యా కరుణించయ్యా అనేటటువంటి మాట మేము అడగం కూడా, రిక్వెస్ట్ చెయ్యం కూడా. ఎందుకంటే ఆ విధంగా చేస్తే కనుక అసలు న్యాయం అనేటటువంటిది కూడా లేకుండా పోతుంది. ముందు ధైర్యంగా ఆ బిడ్డకి నేను తల్లిని అని ఆ బిడ్డకి చెప్పు, సమాజానికి చెప్పమ్మా, తర్వాత నీ జీవితం. అమ్మా నేను విజయ, చెప్పండి సార్. నువ్వు ఇప్పటికైనా కూడా నీ పాపాలు కడుక్కోవాలి అనే ఆలోచనలో నువ్వు ఉంటే, నువ్వు చేసినటువంటి అన్యాయానికి కొద్దో గొప్ప ఒక గోరంత దీపం అంత న్యాయం చూపెట్టాలనే ఉద్దేశం నీకుంటే డైవర్స్ ప్రాసెస్ని ఫెసిలిటేట్ చేయి, డైవర్స్ ప్రాసెస్ని అడ్డుపడకు. ఎందుకంటే నువ్వు చేసేటటువంటి పాపాల పుట్టని ఇంకా పెంచద్దు. తర్వాత నేను ఎలా బతుకుతానండి, పాపాన్ని తీసుకొచ్చి మంచిగా ముగ్గురం కలిసి చేస్తే కదా. ఏంటమ్మా ఇదేమన్నా చందమామ కదా, లేదంటే నువ్వేమైనా టీవీ సీరియల్ రాస్తున్నావా? చాలు, ఇప్పటి వరకు చేసింది చాలు. నాకు నీతో ఉండాలని లేదు, నాకు డివోర్స్ కావాలి. ఎప్పుడు ఇస్తావు? ఇంకా ఆలోచించేది ఏం లేదు. నువ్వు ఆలోచించే నేను పెళ్లి ఇట్లనే చేస్తుంటావు కదా అమ్మా. అప్పుడు నేను ఆలోచించేవాడిని ఇలా చేసుకోవాలా వద్దా. అవును నిజంగా చెప్పింది కదా, చేశాను నేను ఒప్పుకుంది. ఇట్లా అవుతుందని నేను కూడా అనుకోలేదు. ఇప్పుడు నేను ముసలోని అయిపోయినాక చెప్తాం అనుకున్నాను. అట్లా ఎందుకు మాట్లాడుతున్నావు సూర్య? నేను అట్లా అన్నానా? ఇదంతా అవసరం లేదు, నాకు నువ్వు వద్దు, నాకు డివోర్స్ కావాలి అంతే. సూర్య నువ్వేమంటావమ్మా? సూర్య నాకు డివోర్స్ కావాలి సార్, కానీ ఎప్పుడు ఇస్తుందో ఒక్క మాట చెప్పేయమంటాను. ఒకటి అమ్మా విజయ, నీకంటూ ఒక క్రెడిట్ ఇచ్చి నువ్వు ఒక గొప్ప దానివి అంటే కనుక ఏదన్నా ఒక ఆస్పెక్ట్ ఉందంటే కనుక బహుశా చూసేటటువంటి ప్రేక్షకులు ఈ యాంగిల్లో కూడా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి అది కూడా నేను టచ్ చేయాలి. ఎందుకంటే ఒక మాతృమూర్తి అనేటటువంటి కోణంలో ఆ బిడ్డను గర్భంలోనే చంపుకోలేదు ఈ అమ్మాయికి. అది వందనాలు మనం. ఎందుకంటే మోసం చేసే దొంగనా కొడుకులు ఉన్నారు, సారీ మోసం చేసేసి ఈ అమ్మాయిని గర్భవతి చేసి ఈ అమ్మాయికి 2 నిమిషాల పని అది అబార్ట్ చేసుకోవాలంటే. కానీ బిడ్డని కన్నది. అయితే బిడ్డని సమాజానికి ఎక్స్పోజ్ చేయలేక, తల్లిదండ్రులకు ఒక మాట చెప్పుకోలేక ఆ ఒత్తిడిలో ఏంటంటే బిడ్డను తీసుకెళ్లి ఒక అనాథాశ్రమంలో పెట్టింది. బహుశా బిడ్డకి నేను ఎప్పుడు తల్లి అనేటటువంటిది చెప్పుకునేటటువంటి ఒక సమయ సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం అనేటటువంటి ఆలోచనతో ఉంది. ఒత్తిడికి లోనైంది. పెద్దల సమక్షంలో పెళ్లి జరగాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక సీక్రెట్ దాచిపెట్టింది. కానీ ఇవన్నీ కూడా ఏంటంటేనమ్మా నీ సైడ్ నుంచి ఉండేటటువంటి పాజిటివ్ పాయింట్స్ కాదు. ఏదన్నా నీకంటూ ఒక పాజిటివ్ పాయింట్ ఉంది అంటే కనుక ఆ బిడ్డని నీ గర్భంలో చంపుకోకుండా ఒక అనాథాశ్రమంలో పెంచి కానీ ఇప్పటికి కూడా ఆ సపోర్ట్ చేస్తూ ఏదో అనాథాశ్రమంలో నువ్వు చేతులు దులుపుకోవాలంటే కనుక 2 నిమిషాల పని, కానీ చేతులు దులుపుకోలేదు. ఆ బిడ్డకు కావాల్సినటువంటి సపోర్ట్ ఇస్తున్నావు. వచ్చేటటువంటి భర్త ఎవరైతే వచ్చారో రాబోయేటటువంటి భర్తకు కూడా ఒక అనాథ నేను అడాప్ట్ చేసుకున్నాను అనే విధంగా పరిచయం చేసావు. కాబట్టి ఇటువంటి కొన్ని ఒక మంచి యాంగిల్ నీ లోపల ఉన్నా కూడా ఈరోజు నువ్వు చేసినటువంటి ఒక తప్పుకి వేరే వాళ్ళని ముడిపెట్టడం అనేటటువంటిది ఇక్కడ ఈ వేదిక ఖండిస్తుంది.
ఒకప్పుడు అదే జీవితం అని అనుకుంటే కనుక ప్రపంచాన్ని అంతా ఎదిరించి ఇంకో పెళ్లి చేసుకోకుండా ఆ బిడ్డే జీవితం అనుకుంటూ ఆ బిడ్డని నీ దగ్గర తెచ్చుకుని పెంచుకో. నచ్చినోడికే వాడికి ఓకే అయితేనే అతన్నే చేసుకునేదానివి. ఒకప్పుడు అలా ఎవరన్నా వస్తే కనుక అంత 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 పెద్ద మనసు ఉండేటటువంటి అంత త్యాగశీలి ఎవరన్నా ఉంటే. సరే, మీరు అంటున్నట్టుగా ఇంకొక విషయానికి వద్దాం కళ్యాణ్ గారు. ఇప్పుడు మీరు చెప్తున్న వర్షన్ వింటుంటే నాకు కూడా సరే ఇంకొక యాంగిల్లో ఏదన్నా ఒకసారి మాట్లాడొచ్చా, ఈ అమ్మాయి వైపు తప్పులు ఉన్నాయి కరెక్టే, కానీ ఒక్కసారి మీ వైపు నుంచి ఒక్కసారి మాట్లాడి చూడండి అతను. సూర్య సార్, నేను ఇప్పుడు వేరే ఒక చిన్న డోర్ ఓపెన్ చేశాను. నన్ను డోర్ అనరేమో, చిన్న విండో ఓపెన్ చేశాను నేను. ఆ విండో ఏంటంటే ఆ అమ్మాయి స్థానంలో నిలబడి ఆ అమ్మాయి ఎందుకు అలా చేసి ఉండొచ్చు అనేటటువంటిది ఒకసారి ఆలోచించాను నన్ను. అంటే ఇది ఈ విధంగా చేసేటటువంటి వ్యక్తి మీ అక్కయ్య ఉండొచ్చు, మీ చెల్లి అయ్యి ఉండొచ్చు, ఎవరన్నా వేరే ఆడవాళ్ళు ఎవరన్నా ఉండొచ్చు. ఇక్కడ కల్ప్రిట్ ఎవరు? ప్రధానమైన కల్ప్రిట్ ఎవడైతే ఆ అమ్మాయిని మోసం చేశాడు, ఆ అమ్మాయిని గర్భవతి చేశాడు, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండి ఆ అమ్మాయికి నానా ప్రామిసులు చేసి పారిపోయాడు, తప్పించుకుని పారిపోయాడు. ఓకే, ఈ అమ్మాయిని ఒకటే వదిలి పారిపోతే కనుక అది వేరే విషయం. ఈ అమ్మాయిని గర్భవతి చేసి ఒక బిడ్డను కనేటటువంటి పరిస్థితి తీసుకొచ్చిన తర్వాత వాడు పారిపోయాడు. వాడు ఒక మగాడే. ఈరోజు మోసపోయినటువంటి వాడు ఒక మగాడే, ఆ అమ్మాయిని మోసం చేసిన వాడు కూడా ఒక మగాడే. అయితే ఈ అమ్మాయిని కూడా ఇందాక నేను చెప్పినట్టుకంటే 2 నిమిషాల పని. ఆ అమ్మాయి అబార్ట్ చేసుకోవాలంటే 2 నిమిషాల పని. వాడు వదిలిపోయాడు. కానీ ఈ అమ్మాయి ఏంటంటే ఆ మాతృమూర్తిలో అది ఉంటుంది చూడండి, ఆ చిన్నపాటి ఆ మదర్లీనెస్. నేను మోసపోయాను కానీ నా బిడ్డను నేను గర్భంలో ఎందుకు చంపుకోవాలి అనేటటువంటి ఒక్క చిన్న ఆలోచనతో వెనక ముందు చూసుకోకుండా ఈ అమ్మాయి భవిష్యత్తు ఏంటి అనేటటువంటిది ఆలోచించకుండా ఆ బిడ్డని ఈ భూప్రపంచం మీకు తీసుకొచ్చింది. ఏం సమాధానాలు చెప్పాలో కూడా ఆ అమ్మాయికి తెలియదు. తల్లిదండ్రులకి ఏం చెప్పాలో తెలియదు. ఒకప్పుడు తల్లిదండ్రులు వచ్చి నువ్వు పెళ్లి చేసుకోవాలి అని అంటే కనుక ఈ అమ్మాయి భవిష్యత్తు ఏంటో అనేది తెలియకుండా ఆ అమ్మాయి భవిష్యత్తు అనేటటువంటిది తాకట్టు పెట్టి భవిష్యత్తుని సాక్రిఫైస్ చేసి బిడ్డను కనేసిన తర్వాత బిడ్డను సీక్రెట్గా తీసుకెళ్లి ఒక అనాథాశ్రమంలో పెంచి పెద్ద చేసేటటువంటి ప్రయత్నం చేసింది. సో ఇటువంటి కోణంలో ఒక్కసారి ఏమైనా ఆలోచించడానికి ఉందా? అక్కడ కూడా ఒక మాతృమూర్తి ఉందిగా. బిడ్డను చంపుకోవాలంటే 2 నిమిషాలుగా. సరే, నీ వరకు వచ్చింది. ఈరోజు నిజం చెప్తే కనుక ఎంతమంది మీలాంటి మగవాళ్ళు వచ్చి పర్లేదు వేరేవాడు కన్నా బిడ్డ అయినా పర్లేదు నేను చేసుకుంటానని ఎంతమంది మగాళ్ళు అంటారు? అంత పెద్ద బ్రాడ్ మైండెడ్నెస్ ఎవరికి ఉందో నాకు చెప్పండి. నేనైతే మాత్రం ఇప్పుడు వచ్చి చూడలేదు నేను. సో ఏం చేసిందంటే ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చింది. ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చి జీవితాంతం కప్పిపుచ్చాలనేటటువంటి ఆలోచనతో కాకుండా ఏదో ఒక సమయం సందర్భం వచ్చినప్పుడు మీకు చెప్పాలి అని అనుకుంది. ఆ అమ్మాయికి ఆ సమయం సందర్భం ఈ 1.5 yearలో రాలేదు. ఈరోజు ఈ లోపల కాస్త గుట్టు రట్టయింది. సో ఈరోజు ఇందాక నేను ఆ అమ్మాయిని ఖండించి తిట్టి నువ్వు తప్పు చేసావు అని ఎందుకు అన్నాను అంటే కనుక బహుశా ఇటువంటి స్థానంలో నిలబడేటటువంటి 4 అమ్మాయిలు ఎవరన్నా ఉంటే కనుక అది మేము ప్రోత్సహిస్తున్నట్టుగా ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశంతో నేను ఇందాక అలా మాట్లాడా. కానీ ఇప్పటికి కూడా ఒక నిమిషం సూర్య, నేనేమంటున్నానంటే కనుక ఈరోజు ఈ అమ్మాయి తీసుకునేటువంటి ప్రతి స్టెప్పు ఆ బిడ్డ వాస్తవానికి అంతరాత్మలో వాస్తవానికి అనాథ అవ్వకూడదు అని చెప్పి తీసుకున్నటువంటి ప్రతి స్టెప్పే. ఈరోజు ఆ అమ్మాయి ఆ పేగు బంధాన్ని టక్కుమని కట్ చేసుకుంటే కనుక ఏమైంది? స్టోరీ కథం. అసలు ఎవరో అనాథాశ్రమంలో ఉంది, ఎక్కడో ఉంది అంతే. అప్పుడు ఎవరేమంటారు? నీకు ఎలా తెలిసి ఉండేది? ఈ రోజు అనాథగా అమ్మాయిని పరిచయం చేయటం వల్ల రెట్రోస్పెక్ట్గా ఈ ఫ్రెండ్ వచ్చి ఒక 4 మాటలు చెప్పడం వల్ల నువ్వు ఇన్వెస్టిగేట్ చేసి కనుక్కున్నావే కానీ అసలు ఆ బిడ్డే లేదు అనేటటువంటి పరిస్థితి వస్తే కనుక ఏం తెలిసి ఉండేది కాదు. ఫ్రెండ్ వచ్చి చెప్పుంటే కనుక పిచ్చివాగడు అది ఎవరితో నాకు పడదు అని చెప్పేసి నానా విధాలుగా కవర్ చేసుకునేది. ఈరోజు బిడ్డ ఉండటం వల్ల నువ్వు ఒక చుక్క కలుపుకుంటూ ఈరోజు ఇక్కడి వరకు వచ్చావు. అంటే ఏంటంటే ఇక్కడ మాతృమూర్తికి సంబంధించినటువంటి ఒక మానవతా హృదయంతో ఆ అమ్మాయి తీసుకున్నటువంటి ఒక స్టెప్పు నీ మనసుని ఏమన్నా కొద్దిగా కరుణించేటటువంటి అవకాశం ఉందా అనేటటువంటిది నేను సజెస్ట్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ డిమాండింగ్. నిన్ను డిమాండ్ చేసి థ్రెట్ చేసేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఇది నీ జీవితం. 1.5 year పాటు మోసపోయావు కాబట్టి జీవితాంతం నేను మోసపోకూడదు సార్. అందమైన జీవితం కాదు, ఇంకే జీవితం ఏ ప్రోగ్రామ్ వచ్చినా కూడా నా మనసులో పడినటువంటిది ఇంకా నేను సాక్రిఫైస్ రోల్లో నేను ఉండను అను అంటే కనుక నీ చేతులు ఎత్తి దండం పెట్టి అమ్మ నీ జీవితం నువ్వు చూసుకోని చెప్తాను. మీదే నిర్ణయం అండి సూర్య, కంప్లీట్ గా మీదే నిర్ణయం. అంతే కదా కళ్యాణ్ గారు? చెప్పండి సూర్య. సార్, మీరు చెప్పిన దాంట్లో నేను ఒక్క విషయం చెప్తాను వినండి సార్. విజయ కన్నా బిడ్డని చంపుకోలేదు, దానికి నేను హ్యాండ్స్ అప్ చెప్తాను సార్. ఓకే. కానీ నేను ఒక బిడ్డను కన్నాను, నాకంటూ ఒక బిడ్డ ఉన్నాడు అని నాకు మ్యారేజ్ కి ముందు చెప్పినంటే తనని హీరోయిడ్ నేను పెట్టుకునేవాడిని సార్. నా లైఫ్ లాంగ్ నేను వదులుకునేవాడిని కాదు సార్. ఇంత జరిగినా కూడా నేను అడిగాను సార్ అక్కడికి, ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా దాచిపెట్టావా అని అడిగాను సార్. ఏమీ లేవు, మొత్తం నీకు చెప్పేశాను అని చెప్పింది. అంటే పెళ్లి అయిన తర్వాత మోసపోయాను, ఇట్లా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పి నేను ఎట్లా చెప్పగలను సూర్య?
రేపు పొద్దున మా ఇంట్లో వాళ్ళు అడుగుతారు సార్ నన్ను, ఇంత తెలిసినా కూడా నువ్వు ఎలా చేసుకున్నావు అని అడుగుతారు సార్. సరే సూర్య, ఇప్పుడు ఏంటంటే ఇంకా మనం ఇదే ప్రొలాంగ్ అవుతుంది. ఆ అమ్మాయి, అమ్మ నువ్వు ఇప్పటికైనా నువ్వు చేసింది తప్పు, నన్ను క్షమించండి అని ఒక మాట అంటావా? అది అంటావేమో అని నేను వినాలని అనుకుంటున్నాను. ఇందాక కట్టించి నువ్వు అనట్లే, నేనేదో ఒక స్త్రీమూర్తి ఒక మాతృమూర్తి అనేటటువంటి పదాలు వాడటం వల్ల నిన్నేదో ప్రోత్సహిస్తున్నట్టుగా నువ్వు అనుకోవడం ప్రోత్సహించట్లేదు. అట్లీస్ట్ నీ జీవితం నాశనం అవ్వకుండా ఇంత మంచి వ్యక్తి ఏమంటున్నాడు ఈ అబ్బాయి, ఒకప్పుడు ఇదే నిజం, అప్పుడు చెప్పినా కూడా ఈ అమ్మాయిని చేసుకుని ఉండేవాడిని అండి అని అంటున్నాడు. ఇప్పుడు తనకి మనసు అంగీకరించట్లేదు. నేను ఇప్పుడు వరకు నా కెరియర్ లో చూడనటువంటి అలాంటి అబ్బాయిలు నేను చూడలేదు, అలాంటి అబ్బాయిలు నేను చూడలేదు అంటున్నా కదా. ఫస్ట్ టైం నేను అటువంటి అబ్బాయిని చూస్తున్నాను. అటువంటి అబ్బాయిని నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఇప్పటికైనా సారీ అండి, అపాలజీ అండి అని అనవే. సూర్య ప్లీజ్ సూర్య, దయచేసి నన్ను క్షమించి ఒక్కసారి నాకు ఒక్క అవకాశం నాకు నువ్వు కావాలి. ఇప్పటి వరకు చేసింది చాలు విజయ, ఇంతటితో వదిలేసి డివోర్స్ ఎప్పుడు ఇస్తావు ఒక్క మాట చెప్పేసి. నాకు నువ్వు కావాలి ప్లీజ్. నాకు నువ్వు వద్దు, మ్యారేజ్ కి ముందు అట్లీస్ట్ చెప్పినా నేను ఆలోచించేవాడిని. అమ్మ ఇంకా అబ్బాయి అమ్మ ఇది నీ జీవితం, నీ బిడ్డ జీవితం ఎంత ఇంపార్టెంటో ఆ అబ్బాయి జీవితం, ఆ అబ్బాయికి కూడా, ఆ కుటుంబానికి కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పటికి కూడా ఆ అబ్బాయి నీ పరువు తీసి రోడ్డు మీద పెట్టలేదు. ఇంతకాలం గొంతుకులో పెట్టుకుని కడుపులో పెట్టుకుని దాచుకున్నాడు. అంటే ఒక ఆడదానికి ఇప్పుడు వరకు అతను 1.5 year పాటు ప్రయాణం చేసినటువంటి భార్యకి, నువ్వు కన్నటువంటి బిడ్డకి అతను ఇచ్చేటటువంటి గౌరవం, దయచేసి ఆ గౌరవాన్ని ఇంకా పోగొట్టుకోవద్దు. అతను స్వేచ్ఛాయుతమైనటువంటి ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాడు. ఆ నిర్ణయాన్ని నువ్వు సహకరించు. విడాకుల మీద సంతకం పెట్టాలి అని నేను కోరుకుంటున్నాను. లేదు అంటే కనుక నువ్వు ఇది బలవంతం చేస్తే అతను ఏంటంటే ఇది పబ్లిక్ చేస్తాడు. ఈ ఇష్యూని చేస్తే కనుక నీ పరువు, నీ కుటుంబం యొక్క పరువు పోతుంది. అతనికి కూడా నువ్వు ఎంతైతే బతకాలి, నా జీవితం నాకు సూర్య నచ్చాడు అనుకుంటున్నాడో అతను కూడా ఇది నా జీవితం, నేను బతకాలని అనుకుంటున్నాడు. కాబట్టి ఇది ఇక్కడితో ముగించండి. ఆ బిడ్డను నువ్వు తెచ్చుకో, మీ అమ్మ నాన్నకి చెప్పుకో, ఆ బిడ్డని చక్కగా ఒక తల్లిలాగా పెంచుకో. రేపొద్దున పెద్ద మనసు ఉండి నీ బిడ్డని, నిన్ను గతాన్ని తెలుసుకుని వాస్తవ పరిస్థితులన్నీ అర్థం చేసుకున్నటువంటి ఒక పెద్ద మనిషి ఎవరన్నా నీ అదృష్టం కొద్ది వస్తే కనుక అతనితో జీవితాన్ని కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఇక్కడతో నువ్వు సూర్యాన్ని అడుక్కోవటం, బతిమాలుకోవటం అనేది వదిలేసే. ఎవరి జీవితం వాళ్ళు బతకాలని నేను కోరుకుంటున్నాను. అతను కూడా అతనికి ఒక హ్యాపీ లైఫ్ కావాలని అనుకుంటున్నాడు. ఇక్కడ హ్యాపీనెస్ లేదు అని అతను అనుకుంటున్నాడు. కాబట్టి అతని జీవితాన్ని అతనికి వదిలేయండి. కళ్యాణ్ గారు, బలవంతంగా చేయలేం కదండి, మనసుతో కదా కలిసి ఉండాలి. అతనికి అది లేదు, అతను యాక్సెప్ట్ చెయ్యను అని చెప్పేస్తున్నాడు. యాక్సెప్ట్ చేస్తుంటే ఇంకొక 4 మంచి మాటలు చెప్పి మీరు ఒక 4 సార్లు కూర్చొని పర్సనల్ గా మాట్లాడి కలిపే పని లేదు. ఇప్పుడు ఇద్దరిని మనం బలవంతాన కలిసి కూర్చోమని చెప్పినా కూడా రేపు రోజున ప్రతి ఇష్యూ అతనికి అదే గుర్తొస్తుంది. ఒకటి మేడం, ఒకప్పుడు కలిపితే ఏంటి ప్రాబ్లం అనేది ఆ అమ్మాయికి అర్థం కావట్లేదు. నువ్వు నా కౌన్సిలింగ్ సెషన్స్ కి రామని నేను నీతో వివరంగా మాట్లాడతాను. మీ పేరెంట్స్ తో పాటు రా. మీ పేరెంట్స్ ఫస్ట్ ఇది డిక్లేర్ చేయాలి. నువ్వు మీ పేరెంట్స్ తో చెప్పకుండా నువ్వు నా దగ్గర రావద్దు. మీ పేరెంట్స్ తో పాటు రా. ఎందుకంటే 2 అంశాలు, మిమ్మల్ని కలపాలి అనుకుంటున్నావు, నువ్వు పిచ్చితనంతో ఆలోచిస్తున్నావు. కలిపినా కూడా అతను నీతో పాటు అనుమానంతోనే ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఈ ఒక్క బిడ్డే కాదు, ఎంతమంది బిడ్డలు అనేటటువంటి ప్రశ్న అనుక్షణం వస్తుంది. నువ్వు ఏ మగాడి వైపు చూసినా ఎక్కడికి వెళ్ళినా కూడా అనుమానం అనేటటువంటి దానికి దారితీస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు ఏదైతే సానుకూలంగా నీ బిడ్డను ఒక అనాథాశ్రమంలో పెంచుకుంటున్నావో అది కూడా ఇక్కడ తెగిపోతుంది. నీకు నీ బిడ్డకి ఉండే బంధం తెగిపోతుంది. రేపొద్దున సూర్య నీతో పాటు వస్తే కనుక నీతో కలిసి ఉండు అనేది ఒకటి అతనికి ఏదైనా సర్దు మనకి చెప్పగలవేమో కానీ నీతో పాటు ఉండు, బిడ్డను కూడా స్వీకరించు అని అయితే మాత్రం మేము చెప్పలేము. అంత గొప్ప వేదిక కూడా కాదు ఇది. అలా చెప్పడం కూడా సమన్యాయం కాదు, కరెక్ట్ అయినటువంటి న్యాయం కాదు. సో కాబట్టి ఏంటంటే విడాకుల పత్రమే సంతకం పెట్టాలి. నీ బిడ్డను నువ్వు తెచ్చుకుని పెంచుకోవాలి. ప్రధానంగా మీ తల్లిదండ్రులతో మాట్లాడాలి. నువ్వు నా దగ్గరికి వస్తే కనుక ఇంకా నేను వివరంగా నీకు మొత్తం అంతా కౌన్సిలింగ్ చేసి విడమర్చి నీకు చెప్తాను. ఓకే విజయ, ఆ బిడ్డని దృష్టిలో ఉంచుకొని నువ్వు వేసే ప్రతి అడుగు ఇక్కడి నుంచి బిడ్డని దృష్టిలో ఉంచుకొని వేయాలి. నువ్వు బిడ్డను గుర్తుంచుకో. ఓకే, ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకో మాకు. ఇది కూడా చెప్తున్నా మళ్ళీ నీకు, ఎందుకంటే నువ్వు మాట్లాడే విధానం చూస్తుంటే దయచేసి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ధైర్యంగా ఉండు. ఒకసారి డాక్టర్ గారిని కలువు. అంటే ఇప్పుడు ఉండేదానికంటే ఒక్క మాటతో నేను ముగిస్తానమ్మా. ఇప్పుడు ఉండేదానికంటే నీ బాధ్యత ఇక్కడ పెరిగింది. నీ రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ఎందుకు అంటే కనుక ఇప్పుడు నేను కన్న తల్లిగా నీ బిడ్డకు నువ్వు డిక్లేర్ చేసుకోవాలి. నీ తల్లిదండ్రులకు నువ్వు చేసినటువంటి తప్పుడు పని ఏ కారణం చేత అయితే కనుక విడాకుల వరకు, ఎందుకంటే ఇక్కడ విడాకులు తీసుకునేటటువంటి క్రమంలో నువ్వు బ్యాడ్ అవ్వకూడదు అనేది ఎంత ఇంపార్టెంటో సూర్య కూడా బ్యాడ్ అవ్వకుండా ఉండాలి అనేది కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి నువ్వు తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు అని జయ గారు ఎందుకు అంటున్నారంటే నీ మీద ఒక బాధ్యత పెరిగింది. నీ బాధ్యతని నువ్వు నిర్వర్తించడం గురించి నువ్వు బ్రతికి గెలిచేటటువంటి ప్రయత్నం చేయాలి. అది రైట్ అమ్మా. ఓకేనమ్మా. సూర్య డెఫినెట్ గా తను డివోర్స్ కి వస్తుందండి. ఫస్ట్ టైం మన అందమైన జీవితం వేదిక ద్వారా డివోర్స్ గురించి మేము మాట్లాడుతున్నాము.
సో ఇక ఆ అమ్మాయిని మీరు డిస్టర్బ్ చేయకండి, తన జీవితం తనది, మీ జీవితం మీది ఉండేలాగా చూడండి. అవకాశం ఉంటే ఒకసారి కళ్యాణ్ గారిని పర్సనల్ గా కలవండి. థ్యాంక్ యూ సో మచ్ సూర్య, థ్యాంక్స్ అ లాట్. రైట్ అమ్మా విజయ. ఓకే ఓకే. చాలా బాధ అనిపిస్తోంది కళ్యాణ్ గారు, విడిపోండి అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది చిన్న బాధ మేడం, వాళ్ళిద్దరిని కలిపితే పెద్ద బాధ అనేది ఉంది. సో చిన్న బాధ కలిసి ఉండలేరంటారా కళ్యాణ్ గారు? మన మాట కింద మేడం అంత సముద్రం అంత పెద్ద హృదయం ఎవరికి ఉంటుంది మేడం? ఇప్పుడు ఏంటంటే ఈ అమ్మాయిలు అబద్ధాలు ఆడింది అనేది క్షమించాలా, అతను పెంచేటటువంటి బిడ్డ ఈ అమ్మాయికి పుట్టింది అనేటటువంటి దాన్ని క్షమించేసి ముందుకెళ్ళాలా? ఇన్ని అబద్ధాలు ఆడి సమాజం అందరికీ ఆ బిడ్డ ఎవరు అనేది తెలుసు, పాపం ఈ పిచ్చోడికి తప్ప, ఈ అబ్బాయికి తప్ప. ఎన్ని మనం రెక్టిఫై చేస్తాం? ఎన్ని రెక్టిఫై జీవితాంతం ఇబ్బంది పడతారంటారు కలిసి ఉంటే కనుక. ఒక అబద్ధం మీద ఏమన్నా స్టార్ట్ చేయొచ్చు కానీ ఒక అబద్ధం బేస్ మీద ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయకూడదు. ఈ అమ్మాయి ఒక అబద్ధం, ఒక పెద్ద భయంకరమైనటువంటి అబద్ధం బేస్ మీద జీవితాన్ని మొదలుపెట్టింది. తన జీవితాన్ని కాదు, బిడ్డ జీవితాన్ని, కాబోయేటటువంటి భర్త జీవితాన్ని మొదలుపెట్టింది. ఇది పిచ్చితనం. సో ఇక్కడ కలపాలి అనేటటువంటిది ఐడియలిస్టిక్ సిచ్యువేషన్. అంటే ఏంటంటే మనం కళ్ళు మూసుకుని ఊహించుకుంటే అబ్బా కలపాలని అనుకుంటాం, కానీ కలిపి వాళ్ళ సమస్యలు పెంచుతున్నాం, వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తాం. ఎందుకంటే ఒక అనుమానం పడేటటువంటి భర్త పట్ల అమ్మాయి జీవించాలి. వీళ్ళిద్దరి మధ్యన గొడవల్లో ఆ బిడ్డను వెళ్ళిపోద్ది. ఈ అమ్మాయికి ఇప్పటికీ ఉండేటటువంటి ఆ పేగు బంధం వీళ్ళిద్దరు గొడవల అది డైల్యూట్ అవటం కానీ కట్ ఆఫ్ అయిపోతుంది. రేపు పొద్దున్న ఇంకొకరు వస్తే అది ఇంకొక సమస్య. కానీ అంటే మాట్లాడుకోవటానికి కొంత బాధ అనిపించినా మీరు ఆలోచించి చెప్తున్నారు. నిజం చెప్పాలంటే ఆలోచన చాలా అవసరం ఇప్పుడు ప్రజెంట్ ఈ వీళ్ళ స్టోరీకి. అవును మేడం. రైట్ కళ్యాణ్ గారు, ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేయండి వాళ్ళిద్దరితో కూడా. ఇద్దరితో మాట్లాడతాను. నమస్తే.